शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे. పాడతా శ్రీతుంబుర నారదనాదామృతం శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని భూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా సుక్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా సుక్తవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సా ప స గరి సని ద ప మ గ ని గ మ గరి సని స స గ మ గ మ ప మ ప ని స గరి సని ద రి సని ద ప సని ద ప మ శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సా 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 సని పగరి స గ పుని స గరి స ని సని పని స గ పరి రి గ ప గరి స సంగీతారంభ సరసహేరంభ స్మర పూజలలో షడ్జమమే రే రీ రిమ పని ద ప మ పని స గరి మ గరి స ని సరి మ గరి స ని సరి ని ద మ ప మ గరి ని ద ప మ గరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గ గా గరి సరి సగ సాద పగ గ పద స మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సనిదమ సగమ మదని మదని గస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే ప పమ పద్దద ప పమ పద్దని ద పద స పద సని పమరి సని ద పమ పరి సరి మ ప సరస్వతి రాగాన కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే ద దని సమగని పదని రి సని ద పరి సని ద పమ గరి గమ ప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేఖాలు దైవతమే నీ సని ద ప మ గరి సని నిరి నిరి రి నిరి ద ప ప మ గరి మద మద ద మద ని రి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పథముగ పాడే నిషాధమే తద్దిన్న దిద్దిన్న దిద్దిన్న కిటదిన్న తద్దిన్న దిద్దిన్న దిద్దిన్న కిటదిన్న నీని ప మ గ మ పని మ పని ని సా నిని స స స స నిని రి 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 నిని గ గ గ మ రి గ
సరి నిజ పని సమ పని గమ పజ గమ సమ గ మని పజ నిరి సగ మగ మగరి గరి గరి సరి సరి సని 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 దని దని ద పద పద పమ సగమ పగమ పని మ పని సగ సగ పమ ప గ సగ మగ మ సగమ పమ గరి సని సగమ గమ పని ద పమ గరి సని నిరి ని స స స ని 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 గ గ గ ని 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 మ మ గమ పమ గమ గరి స గ గ గ ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స సరి స మ గరి స ని స ని స ని స ని స పని 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 మ పని స ని స ని స ని స పని 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 మ గమ 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 సగ 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 ని స గమ 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 సగ 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 ని ని స గమ ప గమ పని మ పని స గమ ప గమ పని మ పని స పని సగ స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ రి 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 మ మ మ మ మ గమ 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 గ స గమ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. ధన్యవాదాలు సంకీర్త్. కూర్చోండి. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం మధ్యాహ్నం స్టార్ట్ చేసేద్దాం సార్. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి అవధాన శిక్షణా శిబిరం 4వ శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాల్లో మొట్టమొదటగా మనం అప్రస్తుత అంశానికి సంబంధించి అప్రస్తుత ప్రసంగానికి సంబంధించి పెద్దలు మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు విచ్చేసి ఉన్నారు. వారు అప్రస్తుత ప్రసంగాన్ని ఎలా ఎదుర్కోవాలి, అవధానులైనటువంటి వాళ్ళు ఎలా సమాధానాలు చెప్పాలి, చమత్కారం అంటే ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా వారు ప్రాక్టికల్గా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అభినవ తెనాలి రామకృష్ణ బిరుదాంచితులు వారిని సప్రశ్రయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు చేసినటువంటి సూచన ఏమిటంటే ఇది ఒక థియరీలాగా చెప్పడం కాకుండా ఒక వేదికలాగా చేద్దాం అన్నారు. దాని ప్రణాళిక ఏమిటంటే ఎవరెవరైతే అవధానం చేయాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళంతా ముందు వరుసలో కూర్చోండి. విశ్వంతును కూడా ముందు వరుసలోకి వచ్చాయి, అనిరుద్ధ్ ముందు వరుసలోకి వచ్చాయి. ఆద్యను వెనక్కి కూర్చో, వెనక్కి కూర్చో. ఇంకా దగ్గరికి వేసుకోండి, ఇట్లా మీరు ఇటు దగ్గరికి వేసుకోండి, దగ్గరికి వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సార్ ఒక అప్రస్తుత ప్రసంగం ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు మీరు ఎలా సమాధానాలు చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సమాధానం చెప్తారు. ఇంకొక అబ్బాయి రావాలి, రా ముందుకు రా, ఇంకొక అబ్బాయి రా రా ముందుకు రా, ముందుకు రా. మీ కుర్చీలు ఆర్డర్లో ఉన్నాయా? అవధాన సభలో కుర్చీలు ఎట్లుంటాయో అట్లా ఉండాలి. కొంచెం పక్కన వేసుకో అట్లా. 1 2 3 4 5 6 7 8 9. అనిరుద్ధ్ నువ్వు కూడా వచ్చాయి, ముందుకురా. అట్లా కాదండి, ఒకరి వెనకాల ఒకరు వేసుకోవద్దు, ఒకరి పక్కన ఒకరు వేసుకో. రోజు కుర్చీలు వేస్తాం కదా మనం వేదిక మీద. ఓయ్ సంకేత్ ఆడ కూర్చో, నువ్వు ఆడ కూర్చో. నువ్వు కూడా అప్రస్తుతానికి సమాధానం చెప్పాలి. నిన్న అవధానం చేసినాం కదా. నువ్వు వెనకాల కూర్చో, అక్కడికి అనిరుద్ధ్ వస్తాను. నువ్వు ఈ పక్క కూర్చో, ఆ పక్క కూర్చో. అనిరుద్ధ్ అక్కడ కూర్చో, సంకీర్తి పక్కన. అంతే. ఈ అవధానం సార్ మీరు కూర్చోండి సార్. ఈ కార్యక్రమం గంటసేపు జరుగుతుంది. దాని తర్వాత మీకు విశేష వృత్తాల గురించి పరిచయం చేయడానికి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు ఇచ్చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన అవధానంలో ఉదయం మహామహోపాధ్యాయులు పెద్దలు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు మనందరికీ సంస్కృత పరిచయం చేశారు. కైఫా పద్మావతి గారు కూడా ఈరోజు
సంస్కృతం నేర్పించడానికి వచ్చారు. వారికి సప్రశ్రయంగా ప్రణామాంజలు సమర్పించుకుంటూ అవధాన విద్యా వికాస పరిషత్ ఆరంభం నుంచి మనతో పాటు ఉండి అనేకమైనటువంటి విశేషాలు తెలియజేస్తూ ఉన్నటువంటి చిటితోటి విజయ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అధ్యక్ష కార్యదర్శులైనటువంటి మర్మాముల దత్తాత్రేయ శర్మ గారికి, కేవీఎన్ ఆచార్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అవధానాన్ని శిబిరాన్ని అప్రస్తుత ప్రసంగంతో ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ అవధానంలో మన శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ కూడా వేంచేసి ఉన్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అవధాన విద్యా వికాస పరిషత్తు నుంచి విద్యార్థులుగా ఉండి అవధానులుగా తయారైనటువంటి ఉమామహేశ్వరరావు, ఎర్రంశెట్టి, హర్ష బోరెల్లి వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈ అద్భుతమైనటువంటి కలయికతో అంటే మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ అవధానం నేర్చుకున్నాము, చేసేసాము, వెళ్ళిపోయామని కాకుండా నేర్చుకున్నటువంటి వాళ్ళు తర్వాత శిబిరానికి రావడం, తర్వాత వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు చెప్పడం అనేది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇది ఎందుకు చేస్తున్నారంటే మనకు గురు పరంపర అనే ఒక మాట ఉంటుంది. అంటే నిరంతరం మేము పాఠాలు చెప్తూ ఉన్నాం, మా తర్వాత నేర్చుకున్నటువంటి వాళ్ళు మీరు పాఠాలు చెప్పాలి అవసరమైనటువంటి వాళ్ళకి. అది ఎట్లా సాధ్యం అవుతుందంటే మేము పాఠాలు చెప్పేటప్పుడే మీరు కూడా పాఠాలు చెప్పడం మొదలు పెడితే మీరేం చెప్తున్నారనేది మేము చూస్తాం. ఆ అద్భుతమైనటువంటి సంకల్పాన్ని చేసి మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా దానికోసం ఇదివరకు అవధాన శిక్షణ తీసుకొని అవధానాలు చేస్తున్నటువంటి విద్యార్థులతో అందరితో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ జూమ్ సమావేశంలో వాళ్ళందరూ రావాలని వెసులుబాటు చేసుకొని నిన్నటి వరకు మనకు నల్లాని చక్రవర్తుల సాహిత్య కూడా ఇక్కడుండి పద్యం నేర్చుకునే వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఛందస్సు పాఠాలు చెప్పారు. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడం అనేది ఒక భవిష్యత్ ప్రణాళికగా మీకు అందరికీ తెలియజేస్తూ మనం ఇక క్లాసులోకి ప్రారంభం. మణికంఠ వచ్చానైనా వచ్చి ఇక్కడ కూర్చో, ఇక్కడ విశ్వంత్ పక్కన కూర్చో, కుర్చీ తెచ్చుకో. ఆ కుర్చీ తీసి ఇక్కడ విశ్వంత్ పక్కన వేసుకో. నీకు లైవ్కి ఇబ్బంది లేదా? అక్కడే కుర్చీ వేస్తే ఇక్కడ వేసుకో. పైకెత్తు, కుర్చీ పైకెత్తు. అక్కడే విశ్వంత్ పక్కనే. రైట్. మీకు ఏకాదశి రుద్రులు వచ్చినారు సార్. మీకు ద్వాదశాదిత్యులు కావాలంటే మీతో కలుపుకోండి. నేను ఇక్కడ కూర్చుంటా కాసేపు. వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఆన్సర్స్ని ఇంక్లూడ్ చేసి మీరు జవాబు చెప్పండి. ఆ ప్రస్తుతం నేను వద్దు సార్, మీరు గురువు గారికి అందరూ ఒకసారి నమస్కారం చేయండి. మావుడు సూర్యనారాయణ మూర్తి గారికి మనం క్లాసులోకి ప్రవేశిద్దాం. ఒక్క మాట చెప్పేసి మీరు గురువుగారు అప్రస్తుతం క్లాస్ చెప్పడానికి వచ్చినారు అనేసి ఆషామాషిగా తీసుకోకండి. ఈ దేశము, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయము, భారతీయము, సనాతనత్వము మూర్తి భవించినటువంటి రూపమే సూర్యనారాయణ మూర్తి అంటే. అది గుర్తుపెట్టుకోండి. ఈ సంస్కృతి కోసం, ఈ సంప్రదాయం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సనాతన ధర్మం కోసం నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉన్నటువంటి వారు. ఇది మీరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా అప్రస్తుతానికి సమాధానాలు ఇవ్వండి. అప్రస్తుతం చేసినంత మాత్రాన ఎవరో తక్కువ కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ముందు మీకు సుప్రస్తుతమైనటువంటి అప్రస్తుత శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి వారికి నమస్కారం చేస్తే మనం నిలబడి ఉన్నటువంటి భారతీయతకు నమస్కారం చేసినట్టు గుర్తుపెట్టుకొని నమస్కారం చేసి మళ్ళీ ప్రారంభం చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జరూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవైయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఆది పూజ ఆయనకే ఇవ్వాలి కాబట్టి
తనయుని మ్రొక్కినంతటనే తండ్రికి మొక్కుట ధర్మమీ స్థలిన్ అని ఒక సమస్య ఇచ్చాం. అనయము రుద్ర పూజలను అర్చన చేసేటి వేళ, ప్రతిసారి రుద్రుడికి పూజలు చేసే వేళ ముందు గణపతి పూజ చేయకపోతే కుదరదు. అందుకని గణపతి పూజ చేశాకనే తండ్రికైనా రుద్రుడికి అభిషేకాలు ఏదైనా సరే. అంచేది నేను అప్రస్తుతం కూడా గణపతి ప్రస్తావనతోటే చేస్తూ ఉంటాను సాధారణంగా. అది నాకు సెంటిమెంట్. ఎవరి అవధానంలోనైనా నా మొదటి ప్రశ్న గణపతికి సంబంధించి ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు కూడా ప్రశ్న, మొదటి ప్రశ్న. ఇప్పుడు మన ప్రణాళిక ఏంటంటే సగ భాగం ఇప్పుడు 9:45 అయింది మాస్టరు. గురుగారు 9:45 అయింది. 11 వద్దులేండి, పిల్లలు బాధపడతారు. 11:30 అంతా. సుబ్బలక్ష్మి గారు నా టైం తినేస్తాడంటారు ఆవిడ. ఆవిడ చూడ్డానికి పిడికిడి మనిషే కానీ పిడుగులెట్టు మనిషి. అందువల్ల ఈ పద్యంలో తుండమును ఏకదంతమును తోరపు బొజ్జ, ఇదేమిటి? వినాయకుడి యొక్క వర్ణన కదా. వినాయకుడి ఏకదంతము అన్నారు, మనందరికీ తెలుసు. అక్కడ సమయం వృధా చేయొద్దు. ఇప్పుడు అప్రస్తుత ప్రసంగం చేసిన వాడి ప్రశ్న ఏమిటంటే, వామహస్తమున్ అన్నారు కదా అవధాని గారు, వామహస్తమున్ అన్నారు కదా అంటే అర్థం ఏమిటి? ఒక దంతం ఉంది, ఒక తొండ ఉంది, సరే, వినాయకుడికి చెయ్యి కూడా ఒకటే ఉందా అని అడిగాడు. దీనికి మీ సమాధానం ఏమిటి? తోరపు బొజ్జయు బొజ్జ ఒకటే, అన్నీ ఒక్కొక్కటే వర్ణించాడు. పెద్ద చెవులు అని 2 చెవులు వర్ణించలే. మరి చెవులు 2 వర్ణించినప్పుడు చెయ్యి గురించి ఎందుకు వర్ణించాడు? వర్ణిస్తే 2 చేతులు వర్ణించాలి. వామహస్తమున్ అని ఒకే చెయ్యిని చెప్పాడు, ఎందుకని? వినాయకుల వారు విఘ్నాలు తొలగిస్తారు కాబట్టి ఆయన వామహస్తంతో మనందరికి కూడా అభయం ఇస్తుంటారు, విఘ్నాలు తొలగిస్తానని చెప్పనేసి. అందువల్ల అక్కడ ప్రత్యేకించి వామహస్తాన్నే ప్రస్తావించడం జరిగిందండి. చక్కగా బొజ్జున్నవారు అలా నిమురుకుంటూ ఉంటారండి సాధారణంగా లోకంలో. కాబట్టి ఏదో వామహస్తం నిమురుకుంటున్నారు, అదే చూశారు కవి గారు. వామభాగం అంటే ఎడమ సైడ్ కదా, ఇక్కడ గుండె ఉంటుంది కదా. గుండె అంటే అక్కడ అర్ధనారీశ్వరుల్లో భార్య అక్కడే ఉంటుంది కదా. వినాయకుడి గురించి అంటే ఓకే. తన కుడి చేత ఎప్పుడు దీవిస్తూ ఉంటాడు కాబట్టి దానిని వదిలిపెట్టి వామనవస్థాన్ని వర్ణించడం జరిగిందండి. ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు ఆ చేతిని. ఏకమేవా ద్వితీయం అనే వాక్యాన్ని అన్వయం చేస్తూ ఒక హస్తము అయినా కానీ అన్ని విధాలుగా అది శ్రేయస్కరం అని చెప్పుటకు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మహర్షులు లాంటి వాడు. మనం వేదాంత విషయాలు చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త చెప్పాలి. ఎడం చేతిలో లడ్డూలు ఉంటాయి కదా, ఆ లడ్డు నాకు ఒకటి ఇవ్వమని. గణపతి అనగానే మనకు గుర్తుకొచ్చేది తిండి ప్రియత్వం. ఆ భోజన ప్రియుడు కాబట్టి ఈ కుడి చేత్తో విజ్ఞానం తొలగిస్తూ ఎడమ చేత్తో ఏదన్నా భక్తులు ఏదైనా నాకు నైవేద్యం భక్తులు ఇచ్చేటువంటి నైవేద్యాన్ని చటుక్కున తీసుకొని తినేద్దామని అని. కుడి చేత్తోని మీకు కుడి చేత్తో జ్ఞానం ఇస్తాను, నాకు ఆకలేస్తుంది అని వామహస్తాన్ని కడుపు దగ్గర పెట్టుకొని జ్ఞానం ఇస్తాను నేను, నాకు ఏదో ఉండ్రాళ్ళు ఇవ్వండి అని చెప్పి అనడం.
ఎడం చేయి పెట్టుకున్నాడంటే ముదా కరాత్త మోదకం. రిటర్న్స్ ఏమిస్తాడంటే సదా విముక్తి సాధకం. అర్థమైందా? తోరపు బొజ్జయు అనే యు ఉంది చూసారా, ఆ బొజ్జయు అని కాకుండా ఒక పెద్ద అవధాని గారు ఏం సమాధానం చెప్పారంటే తోరపు బొజ్జను, బొజ్జను అంటే బొజ్జ మీద వామహస్తమును ఎడం చేయి పెట్టుకున్నాడు అని. వామ అంటే సుందరమైన అని అర్థం. వామాంకస్థిత అంటే ఎడమ వైపు అని అర్థం. అర్థమైందా? అయితే పృచ్ఛకుడు ఇంటెన్షన్ ఇంకోటి ఉంటుంది. ఎప్పుడు కూడా అప్రస్తుత ప్రసంగం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాడి దగ్గర ఏదో విశేషం ఉంటుంది, అది చెప్పడం కోసం మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు. మీరు అవధాన సీట్లో ఉండి మీరేం చేయాలంటే వాడికి అవకాశం ఇచ్చేయాలి. నేను ఇలా అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో చెప్పండి అనాలి. అంటే వాడు చెప్పాలనుకుంటే చెప్పేస్తాడు. వామహస్తము అంటే వామ అంటే పొట్టి, వామనమైన షార్ట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ అనేటువంటిది ఏంటి? షార్ట్ హ్యాండ్ అంటే ఏమిటి? షార్ట్ హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ అంటే టెక్నికల్గా పూర్వం ఉండేది, స్టెనోగ్రాఫర్స్ ఉండేవారు. మీరు పెద్ద వాక్యం చెప్పేస్తే ఐఆమ్ నాట్ కమింగ్ టుడే అని అన్నారనుకోండి, ఐఆమ్ అనడానికి ఒక చిన్నది ఇట్టా పెడతాడు, నాట్ అంటే ఒకటి ఇట్టా పెడతాడు. అన్నీ షార్ట్గా ఉంటాయి. అంటే చెప్పేవాడు వేగంగా డిక్టేషన్ చెప్తుంటే వీడు ఇట్టిట్ట రాసేస్తాడు. మీరు 10 పేజీలు చెప్తే వాడు ఒక హాఫ్ పేజీలో రాస్తాడు, దాన్ని డీకోడ్ చేస్తాడు. ఇక్కడ ఆ పని ఎవరు చేశారంటే వినాయకుడు చేశాడు. అక్కడ ఎవరు చెప్పారు? వ్యాసుడు భారతం చెప్తుంటే స్టెనోగ్రాఫర్ పని వినాయకుడు చేశాడు కాబట్టి వామహస్తము అనే పదం అందులో వాడారు అని మనం చెప్తాం. అర్థమైందా? అది విశేషం. తరువాత ఇంకొకసారి వినాయకుడి చెవులు శూర్పకరణములు అంటారు కదా, ఎందుకు అంటారు? ఇది ఒక అప్రస్తుత ప్రశ్న, మీరు సమాధానం చెప్పండి. వక్రతుండం, శూర్పకర్ణం, లంబోదరం, ఇవన్నీ పదాలు ఉన్నాయి కదా వినాయకుని వర్ణన. ఆయన కళ్ళు చాలా సునిశ్చితంగా ఉంటాయండి. చెవులతో వినాలి, ఎక్కువ వినడానికి. ఏదన్నా మనం ఎవరైనా చెప్పేటప్పుడు మొదట జాగ్రత్తగా వినాలి. అందుకని ఆ యొక్క ఏనుగు కూడా చిన్న సూదిని కూడా కింద పడిన దాన్ని తీస్తుందన్నమాట. అదేవిధంగా ఆయన వినాయకుడు గజముఖుడే కాబట్టి సునిశ్చితమైన కళ్ళు కలిగి ఉంటాడు. విషయాన్ని గ్రహించేటప్పుడు చాలా సూక్ష్మ విషయాలను గ్రహిస్తాడు. ఆయన తన యొక్క భావాన్ని కూడా ఎక్కువ తీసుకుని పెట్టుకుంటాడు. ఆయన చెప్పినలాగా అంటే పెద్ద శూర్ప అంటే పెద్దది అన్నట్టు, శూర్పనఖ అంటే పెద్ద గోర్లు కలది అని. శూర్పకర్ణుడు కాబట్టి అంటే పెద్ద చెవులతోటి మంచి ఎక్కడి నుంచి వచ్చినా తీసుకునేటట్టు ఉండాలి అని తెలుపుతూ, వినాయకుడు టీచర్ అయి ఉంటారు. ఎందుకంటే టీచర్స్ ప్రతిసారి స్టూడెంట్స్కి ప్రింట్ అప్ సైలెన్స్ అని అంటారు కదా, మరి ఎప్పుడన్నా పిన్ కింద పడినప్పుడు వినాలి కాబట్టి పిన్ డ్రాప్ సైలెన్స్ కాబట్టి పెద్ద చెవులు పెట్టుకొని వింటూనే ఉంటారు మనందరినీ. ఆయనది గజముఖం కాబట్టి మదజలం కారుతూ ఉంటుంది. అక్కడ వాలే తుమ్మెదలను త్రోలడానికి పెద్ద చెవులు ఉంటాయి. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగం ఎప్పుడూ మెచ్చుకోడు, ఆ పాత్ర పోషించాడు. కానీ 2 అవధానులు 3 4 అవధానులు ఉన్నారు. మీరు ఇచ్చిన సమాధానం క్వాలిటేటివ్ ఉన్నది అంటే మీరు గొప్ప. సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి వారు మొదట పూజించేది వినాయకుడిని కాబట్టి అన్ని కోరికలకు ఆయనకే చెప్తారు కాబట్టి విని విని చెవులు పెద్ద. బాగుందండి, మీరు ఇవ్వద్దు, మీదే అది. సాధారణంగా మానవ ప్రవృత్తి దేవుడికి మంచి చెప్పుకుంటాం, కోరికలు కోరుకుంటాం. గుడి నుంచి బయటికి వెళ్ళగానే చెడు అనుకుంటాం మనసులో. గుళ్ళో ఉన్నప్పుడు మంచి మాటలు దేవుడు వినాలి, బయటకు వచ్చాక చెడు మాటలు వినడా అనేది మనం ఆ లాజిక్ మిస్ అవుతాం. దేవుడు పెద్ద చెవులు ఉన్నాయి నాకు, నువ్వు మంచి చెప్పినా చెడు చెప్పినా వినడానికి జాగ్రత్త అని అని. ఇంకా స్వామి
షూర్గా వింటాడు మన మాటలు అని చెప్పి శూర్పకర్ణుడు అంటే. షూర్గా వింటాడు, ఇంగ్లీష్లో షూర్గా తప్పనిసరిగా వింటాడు. అబ్బో చెప్పండి, మీరు మాట్లాడాలి సరదాగా. నేను ఒక్కడే గంట ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతే కాదు. ఇప్పుడు చెడ మాటలు మాట్లాడుతుంటే చెడు చెప్తూ మాట్లాడతారు కదా, ఆ చెడుని ఆయన తీసుకొని మనకి మంచిని ఇవ్వడానికి అంత పెద్ద చెవులు ఇది చేసుకుని ఫిల్టర్ చేస్తారు. మా ఊరే సాధారణంగా గణపతికి ఉండ్రాలు పెడతా ఉంటారు. అందరూ ఉండ్రాలు తెచ్చిపెట్టి పెద్ద రాశిలా తయారవుతుంది అది నైవేద్యం. అక్కడికి ఈగలు అవి ఇవి వచ్చి వాళ్తూ ఉంటే ఊపుకోవడానికి అది అనువుగా ఉన్నట్టుగా అదొక బాగున్నాయి. ఇప్పుడు అసలు రహస్యం ఇందులో సామాజిక రహస్యం ఏంటంటే, శూర్పము అంటే ఏంటి? చేట అది మనకు తెలియాలి. శూర్పకర్ణములు అంటే మనందరి చెవులు అలాగే ఉండాలి. చేట ఏం చేస్తుందో ఆ పని మనం చేయాలి. చేట ఏం చేస్తుందో తెలుసా? చెత్తని బయటపడేసి మంచి విషయాలు లోపలేస్తుంది. అర్థమైందా? అలా ఉండాలి మన చెవులు. ఇప్పుడు నేను చాలా విషయాలు చెప్పొచ్చు, ఇందులో చెత్త మీరు వదిలేయాలి, మంచి లోపలేసుకోవాలి. అది శూర్పకర్ణం అంటే. శూర్పకర్ణం సూక్ష్మనేత్రం, వారు చెప్పారు సూక్ష్మ దృష్టి, ప్రతిదాన్ని నిశితంగా, కుశాగ్ర బుద్ధి అంటారు కదా, అలా నిశితంగా అబ్జర్వ్ చేయడం అనేటువంటిది ఒకటి. వినేటప్పుడు చెత్తను వదిలేసి మంచిని వేసుకోవటం ఒకటి. ఈ రెండు లక్షణాలు ఉంటే విద్యార్జనలో సిద్ధి బుద్ధి అనేవి మనకు సిద్ధిస్తాయి, కార్యసిద్ధి అనేది ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన చెవులు ఎలా పనిచేస్తాయంటే చేటలాగా పనిచేయవు, జల్లెడలాగా పనిచేస్తాయి. జల్లెడ ఏం చేస్తుంది? అనవసరమైన చెత్త అంతా లోపల ఉంచుకొని మంచిదంతా కూడా కింద జార విడుస్తుంది. అందుకని ఇది జల్లెడ పని. ఈ టెక్నిక్స్ మనకి తెలియాలి, అబ్జర్వేషన్స్. సామాజికమైనటువంటి పరిశీలన ఉంటే అప్రస్తుత ప్రసంగాన్ని బాగా ఎదుర్కోవచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు వినాయకుడి నుంచి కొంచెం పక్కకి జరుగుదాం. ఎవరినైనా పొగడాలి అంటే వారు కరుణాసాగరుడు, దయాసాగరుడు అంటారు కదా. ఎందుకంటారు? చెప్పండి. కరుణాసాగరుడు అంటే కరుణా రసం కలిగిన వాడు కాబట్టి కరుణాసాగరుడు అంటారు. కరుణ రసం కలిగిన వాడు. లీటర్ ఎంతో రసం. చెప్పండి మాస్టర్. కరుణాసాగరుడు అంటే, సాగరం అంటే సముద్రం, సముద్రంలో ఎప్పుడూ నీళ్లు నిండుగా ఉంటాయి కాబట్టి అతనిలో కూడా దయ ఎప్పుడు ఉంటుంది అనే ఉద్దేశంతో కరుణాసాగరుడు, దయాసాగరుడు అంటారు. నేను చెప్తున్నాను. సముద్రము అంటే దానిలో లోపల నిక్షిప్తం అంటే మణులు, రత్నాలన్నీ కూడా. అదేవిధంగా కరుణ అనేటువంటి మంచి విషయాలని ఆయన దాచుకుని ఉన్నాడు, అంటే కరుణకు నెలవైన వాడు అని చెప్పాను. సాగరం అంటే నీటికి జలది కాబట్టి ఆ జలదిలో ఏవైతే మంచి రత్నాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా కరుణ అనేటువంటి ఒక మంచి రత్నాన్ని కలిగి ఉన్నాడని చెప్పండి కరుణాసాగరుడు అంటే. బహుశా ప్రస్తుతం వారు పొగిడేవారిని రుణం అడిగి ఉంటారండి. కారణం ఎక్కడుంది నా డబ్బు, సాగరం ఉంది, నీ డబ్బు ఉంది కదా నీ దగ్గర, కొచ్చివు అని అడుగుంటారు. ఆ విధంగా కరుణాసాగరుడు. చాలా బాగుంది. కరుణాసాగరుడు అంటే నిజంగా స్థూలార్థం ఏంటి అంటే, ఎదుటి వాళ్ళని మనం వాళ్ళకి ఎక్కువ దయాగుణం ఉంటే దయకు సముద్రం వంటి వాడు అంటాం. కానీ దీన్ని విపరీతార్థంలో వాడతాం. ఎట్లాగంటే, వాడి దగ్గర నీరు ఎక్కువ ఉంది, సముద్రంలో నీరు చాలా ఉంది, కానీ దాహం వేస్తే ఒక గ్లాస్ కూడా పనికిరాదు. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ 10 రూపాయలు అప్పడితే వాడు ఇచ్చి సావడు. అలాంటి దరిద్రుల్ని కరుణాసాగరుడు అనొచ్చు. అర్థమైందా? వ్యతిరేక దృష్టితో. నీరు ఉంది, పుష్కలంగా ఉంది, పోనీ నిధులు లోపల, రత్నాలన్నీ లోనున్నాయి, రత్నాకరుడు. కానీ అంత సులభంగా దొరుకుతాయి రత్నాలు? ముక్కుబట్టి లోపలే మూలిగి ఏదో లోనికి ఈత కొట్టి వాడిని అయ్యా బాబు అని రోజు వాడి ఇంటికి వెళ్ళి బతిమాలితే ఏదో ఇంత విదిలిస్తాడు. అలాంటి వాడు అనమాట అని వ్యతిరేకంగా చెప్పడానికి దాని ఉద్దేశం. సరే, చాలా బాగుంది.
ఇంకా అప్రస్తుతంలో మీకు వ్యాకరణానికి సంబంధించిన కొన్ని చమత్కారాలు అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదో అవధానం చేసేస్తాం 4-5 అంశాలు ధారణ చేసి బయటపడిపోదాను కాదు. వ్యాకరణ అంశాలు, వ్యాకరణము వెన్నెముక లేకుండా వేదిక మీద కూర్చోవద్దు. అర్థమైందా? విజయ్ కుమార్ సార్తోటో మా ప్రభాకర్ శర్మ గురువు గారితోటో స్నేహం చేయాలి బాగా. చేస్తే వాళ్ళు వ్యాకరణాన్ని ప్రసాదిస్తారు. వ్యాకరణం పట్టుబడితే మిమ్మల్ని ఎవడు ఎదుర్కోలేడు. అర్థమైందా? అలంకారాల్లో ప్రాస, ఛందస్సులో ప్రాస, ఆ ప్రాస అలంకారాల్లోకి వచ్చేసరికి అనుప్రాస. అనుప్రాస అనే పదంతో ఉన్న అలంకారాలు ఏవో మనకు తెలుసు కదా. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస తెలుసు. ఏమండి, చివరిది కూడా అంత్య అనుప్రాస అనే అనాలి. కానీ మనం చాలా తొందరలో అను అనే శబ్దం తీసేసి అంత్యప్రాస అనేస్తాం. అలా అనకూడదు, అంత్యానుప్రాస అనాలి. అంత్యానుప్రాస లక్షణం ఏమిటి అవధాని గారు అని అడుగుతాడు. చెప్పండి మీరు. ఒక పదంలో కానీ లేదా ఒక వాక్యంలో కానీ ఒక పద్యంలో కానీ చివరగా ఒకే రకంగా వచ్చేటట్లు ప్రాస వేయడం అంటే ఒక అక్షరం కానీ ఒకే అక్షర సముదాయం కానీ పాదాంతములందు వాక్యాంతములందు వస్తే దాన్ని అంత్యానుప్రాస అంటారు కదా. చివర పాదముల చివర ప్రాస వస్తే అంత్యప్రాస అంటారు కదా. ఒకవేళ పాదముల చివర క్రియాపదాలు వస్తే దాన్ని అంత్యక్రియ అనొచ్చా అని అడుగుతాడు. దీన్ని అంత్యక్రియాలంకారము అనొచ్చా అని అడుగుతాడు. మీరేం చెప్తారు? అనొచ్చా? ప్రతి పాదం చివర ఒక క్రియాపదం వచ్చింది అనుకోండి, అనకూడదండి. అనకూడదు. లోకధర్మం ప్రకారం ఏంటంటే అంత్యక్రియలు అనేవి ఒక వ్యక్తి, ఒక జీవి మరణించిన తర్వాత చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ విధమైనటువంటి పదాలను మనం ప్రయోగించకూడదు. కాకపోతే ఇక్కడ అవధానంలో ఒక చిన్న అవకాశం ఉంది. అవధానం చేసేవాళ్ళు 8 మంది ఉంటారు కదా. అందుకనే అప్రస్తుత ప్రసంగిని ఏం చేస్తారంటే చివరిగా అంత్యప్రాస కూర్చోబెడతారు ఆయన. అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళని చివరిగా కూర్చోబెడతారు. వేదిక మీద ఎప్పుడు కూడా ఈ చివరో ఆ చివరో కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇది ధారణాంశము కాదు అని అవధానికి ఎప్పుడు గుర్తుండడానికి. అర్థమైందా? ఇది ధారణాంశం కాదు, వీడిని పెద్ద లెక్కలో తీసుకోక్కర్లేదు అని గుర్తుండడానికి ఆ చివరి కూర్చోబెడతారు. కానీ వాళ్ళ దృష్టి అలా ఉంటే మా దృష్టి ఎలా ఉంటుందంటే ఈ చివర కూర్చోవడం వల్ల మేము ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాము అని మా ఉద్దేశం. ప్రేక్షకులకు మేము చాలా దగ్గరగా ఉంటాం. మీరు ఎంత గొప్ప అలంకారం వేసినా, ఎంత చమత్కారం చేసినా పద్యంలో వాళ్ళు చప్పట్లు కొట్టరు. కానీ ఒక వెకిలి జోక్ చెప్పామనుకోండి, వెంటనే చప్పట్లు కొడతారు. అందుకని చివరి కూర్చోబెట్టడం వల్ల లాభం ఏమిటి మాకంటే ప్రేక్షకులకి దగ్గరగా ఉంటామని చెప్పడం. అయితే ఇక్కడ మీరు అంత్యక్రియ అనే దానికి మీరు మంచి క్వాలిటీతో చెప్పగలిగే సమాధానం ఏంటంటే అది అంత్య అనుప్రాస అని ఎలా చెప్తున్నామో దీన్ని కూడా అంత్యానుక్రియ అని చెప్పాలి. అర్థమైందా? అనుసరించి వచ్చే క్రియ కాబట్టి అనుక్రియ, అంత్యంలో వచ్చేది కాబట్టి అంత్యానుక్రియ అని చెప్పాలి తప్ప అంత్యక్రియ అని చెప్పకూడదు. అలా చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకో విషయం అడుగుతా. ఉపసర్గలు తెలుసు కదా అవధాన్ గారు. ఉపసర్గలు 26 ఉన్నాయి. ఉపసర్గలు ప్రతి, అతి, ప్రపరాంగ్ముఖులు అంటాడు. అర్థమైందా? అవ, అప, ఉప ఇవన్నీ ఉపసర్గలు. అయితే ఇందులో నేను ప్రశ్న, అత్యవసరము అంటే ఏమిటి? అతి ప్లస్ అవసరము వారు ఎణాదేశాన్ని చెప్తున్నారు చిన్న అవధాని గారు. అతి అవసరము అంటే ఏంటి? అర్థం ఏమిటి? చాలా అవసరం. అతి అంటే చాలా అని అర్థం, చాలా ఎక్కువగా.
అత్యవసరం అంటే చాలా ఎక్కువ అవసరం. అద్భుతము అనేదాన్ని ఎక్కువ అని చెప్పాలంటే అత్యద్భుతం కదా. అలా అనేటప్పుడు వారింట్లో ఆచారాలు ఎక్కువగా ఉన్నాయండి అంటే వారు పండితులండి, వారు నిష్ణాతులు, శ్రోత్రియులు, వారింట్లో చాలా ఆచారాలు ఉన్నాయండి ఎక్కువగా అంటే ఏమంటారు? అనొచ్చా? అనకూడదు కదా. అనకూడదు కాబట్టే అతి సర్వత్ర వర్జయేత్ అనే రూల్ వచ్చింది. అతి అనే ఉపసర్గని అన్ని చోట్ల వాడకూడదు. అర్థమైందా? అతి అనే ఉపసర్గని అన్ని చోట్ల వాడకూడదు. వాడితే ఇలాంటి వ్యతిరేక అర్థాలు వస్తూ ఉంటాయి. అది వ్యాకరణంలో జాగ్రత్తగా మనకి తెలియాలి. అది మీరు అద్భుతంగా సంస్కృత వ్యాకరణాన్ని ఇక్కడ కూర్చొని పట్టుకుంటున్నారు. ఇది కేవలము ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ అనుకోకండి. అద్భుతమైనటువంటి గురుకుల వ్యవస్థ. గురుకుల వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నాం మనం. ఇది అద్భుతమైన ప్రక్రియ. ఇంకొకటి మీకు తెలుసా, ఛందస్సులో కన్య అనే వృత్తం ఉంది. కన్య మగగణమున్న కన్యయని మాన్యులు మెత్తురు అంద ఛందమున్. ఇది సమస్య. అవధానాలు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. మగగణమున్న కన్యయని మాన్యులు మెత్తురు అంద. అందే ఏవార్థంలో అంద, కానీ వినడానికి అందచందములు అనుకోవచ్చు. భ్రాంతి. మగగణమున్న కన్యయని మాన్యులు మెత్తురు అంద చందమున్. ఇది కన్యా వృత్తానికి గణాలు ఏంటంటే మగ, మోగో, కన్యా అని సులక్షణ సారణలో చెప్తారు. అయితే మీకు ఒక విశేషం ఏంటంటే, ఒకవేళ ఒక కన్య డబల్ అయిందనుకోండి, అతి అంటే కన్య చాలా ఉత్సాహం ఎక్కువైందనుకోండి, కరెంట్ షాక్ ఇస్తుంది. ఒక అమ్మాయి మరీ రెచ్చిపోయింది అనుకోండి, కరెంట్ షాక్ ఇస్తుంది. ఇది ఛందస్సులో కూడా జరుగుతుంది. చేత్ కన్యా ద్విగుణీభూత విద్యున్మాల భవిష్యతి. చేత్ కన్యా, ఇది చేత్ కన్యా ద్విగుణీభూత విద్యున్మాల భవిష్యతి. కన్యావృత్తము డబల్ చేస్తే, అర్థమైందా? మగ అనేటువంటి గణాలు 2 సార్లు వేస్తే అప్పుడు అది విద్యున్మాల వృత్తం అవుతుంది. విద్యున్మాల అనేటువంటి వృత్తంలో 8 గురువులు ఉంటాయి. అంటే ఇది మన లౌకికంగా ఏం చెప్పొచ్చు అంటే, కన్య గనక హద్దులు దాటి రెచ్చిపోతే కరెంట్ షాక్ ఇస్తుంది. అర్థమైందా? మగగణమున్న కన్యయని మాన్యులు మెత్తురు అంద చందమున్. ఇది సమస్యగా స్వీకరించి అవధానాలు ఎవరైనా చేయొచ్చు సరదాగా. అయితే సరే, గణము అంటే ఏమిటి? గణము అంటే సమూహము కాదు. వ్రాతము అంటే సమూహం. వ్రాతేభ్యశ్చవో వ్రాతపతిభ్యశ్చవో గణేభ్యశ్చవో గణపతిభ్యశ్చవో అని నమ్మకంలో ఉంటుంది. వ్రాతములు అంటే సమూహములు, గణములు అంటే అక్షర వ్రాతములు గద్యంలో ఉంటాయి, అక్షర గణములు పద్యంలో ఉంటాయి. గణములు అంటే ఒక నియమితమైన క్రమశిక్షణలో నడిచేటువంటివి గణములు. అలాంటి గణాలకు అధిపతి గణపతి, వాళ్ళ నాన్న వ్రాతపతి. వ్రాతపతి అంటే ప్రమథ గణాలు ఉంటాయి కదా, వాళ్ళు డిసిప్లిన్డ్గా నడిస్తేనే. మామూలుగా నడవటం వేరు. ఇప్పుడు సోల్జర్స్ ఉంటారు చూడండి, సైనికులు, వాళ్ళు మామూలుగా గార్డెన్లో నడవటం వేరు, ఒక కవాతులో నడవటం వేరు. కవాతులో నడిచేటప్పుడు వాళ్ళు గణాలు, మామూలుగా నడిచేటప్పుడు వాళ్ళు సమూహాలు. అర్థమైందా? ఈ పదాల మధ్యలో ఉండే భేదాలు ఏమున్నాయో మనం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఇక తరువాత మరొక చమత్కారం గురించి మాట్లాడదాం.
ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. హార్డ్ అంటే వినడానికి హార్డ్గా ఉంటుంది. అవధాని గారు, మీరందరూ అవధాని గారులే, అంటే 10 మంది అవధానులు పెట్టుకొని ఒక పృచ్ఛకుడు చేస్తున్న విన్యాసం ఇది. ఇది ఒక వింత, రివర్స్ గేర్ అన్నమాట. అవధాని గారు ఈ అవధానం చేస్తే మీకు కొంత దక్షిణ ఏదో ఇస్తారు కదా, ఈ దక్షిణని మీరు ఏ బొక్కలో పెట్టుకుంటారు? ఏ బొక్కలో పెట్టుకుంటారు? ఒక్క బొక్కలో పెట్టుకుంటారా, 2 బొక్కలో పెట్టుకుంటారా, కుక్క బొక్కలో పెట్టుకుంటారా? ఇది 1985లో మేడసాని మోహన్ గారికి ప్రొద్దుటూరులో అడిగిన ప్రశ్న. ప్రొద్దుటూరులో ఆయన చతుర్గుణిత అష్టావధానం చేస్తే దానికి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అధ్యక్షులు. ఆ అవధానంలో అప్రస్తుత ప్రసంగం చేసిన ఆయన ఈ ప్రశ్న అడిగారు. అవధాని గారు, మీకు వచ్చిన డబ్బు ఒక బొక్కలో పెడతారా, 2 బొక్కల్లో పెడతారా, కుక్క బొక్కలో పెడతారా? చెప్పండి. నేనైతే కుక్క బొక్కలను పెడతానండి. ఎందుకంటే అది వచ్చేసి బ్యాంక్ యొక్క సింబల్. అద్భుతం అండి, అద్భుతం. అది బ్యాంక్ సింబల్. కుక్క బొక్కలో పెట్టడం అంటే ఆ బ్యాంక్ యొక్క సింబల్ వచ్చేది. సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్. ఒక బొక్క అంటే మన యొక్క ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2 బొక్కలు అంటే ఆంధ్ర బ్యాంక్. ఆ రోజు 85లో అంటే 40 ఏళ్ల కిందట మేడసాని మోహన్ గారు ఇదే సమాధానం చెప్పారు. చాలా బాగా చెప్పారండి. బొక్క అంటే జనరల్గా హోల్ అని అర్థం, కానీ భోషాణము అనే సంస్కృత పదానికి తెలుగు పదం బొక్కసము. బొక్కసము నుండి ఉద్భవించినటువంటిది బొక్క. అర్థమైందా? బ్యాంకుని బొక్క అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి సిండికేట్ బ్యాంకా, స్టేట్ బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా అని అడిగితే ఇది చెప్తూ మేడసాని మోహన్ గారు ఏమన్నారంటే, నాకు బయట బొక్కలతో సంబంధం లేదండి, నాకే ఒక బొక్క ఉంది, అందులో పెట్టుకుంటా అన్నాడు ఆయన. అది చాలా అద్భుతమైనటువంటి జవాబు. అర్థమైందా? ఒక్కోసారి అప్రస్తుతం చేసేవాళ్ళు హద్దులు దాటిపోతూ ఉంటారు. అశ్లీలం వైపు కానీ చమత్కారం పేరుతో దాటిపోయేటప్పుడు మీరు దాటిపోకూడదు. మీ మనసులో ఏదో ఉండుంటుంది, చెప్పేయండి అనాలి తప్ప మనం అందులోకి వెళ్ళిపోకూడదు. మీకు ముఖ్యంగా మీ అవధానం ముఖ్యం, వీడు వాగేది కాదు, మీ ధారణ మీకు ముఖ్యం. చెప్పుకోండి. మొన్న గరికపాటి వారు అదే చెప్పారు కదా అప్రస్తుతం గురించి. ఆయనకు సుమారు ఒక 25 సార్లు నేను అప్రస్తుతం చేసి ఉంటాను. ఓసారి తెలుగు యూనివర్సిటీలో అప్రస్తుతంలో ప్రతిసారి నేను అప్రస్తుతానికి కూర్చోవడం అలవాటు. ఎక్కువ మా మిత్రులు దత్తాత్రేయ శర్మ గారు వీళ్ళు ఎవరు అవధానం చేసినా శంకర్ నారాయణ, సూర్యనారాయణమూర్తి ఇలా కొంతమంది ఫిగర్స్ ఉన్నారు, వీళ్ళని పిలుస్తారు. అది వారు కూడా వారు అప్రస్తుతం చేస్తే ఒక విధానంగా ఉంటుంది. ఎందుకంటే గమ్ముని మీరు ఆడవాళ్ళు అప్రస్తుతం చేస్తే గమ్ముని రిపత్తి ఇవ్వలేరు, ఎందుకులే ఆవిడని ఏమని అండం అని. అర్థమైందా? అక్కడ వారు 1 సైడ్ అయిపోద్ది, వాళ్ళే గెలుస్తారు. అయితే గరికపాటి వారికి అవధానంలో అప్రస్తుతం కాకుండా ఆ రోజు తెలుగు యూనివర్సిటీలో నన్ను నిషిద్ధాక్షరి కూర్చోబెట్టారు. నేను వేదిక మీద నా పేరు పిలవగానే వేదిక మీదకి వెళ్తుంటే ఆయన మైక్ ఆన్ అయి ఉంది. మైక్ ఆన్ అయి ఉంటే ఆయన ఏమన్నారు, ఏంటి రోల్ మారింది అన్నారు. ఏంటి మిత్రమా రోల్ మారింది అన్నారు. నేను వెంటనే ఏ రోల్ అయితే ఏమండి దంచడానికి అన్నా. నేను ఏ రోల్ అయితే ఏముందండి దంచడానికి అన్నా. ఆ స్పాంటేనియస్ రిపర్టీ అనేది అవధానికి అవసరం. అప్రస్తుతాన్ని ఎదుర్కొనేటప్పుడు ఎప్పుడు కూడా ఈయన ఏమడుతాడో, వీడు ఎంత డిస్టర్బ్ చేస్తాడో అనే నెగిటివ్ నర్వస్లోకి వెళ్ళొద్దు. వీడితో కాసేపు ఆడుకుందాంలే అన్నట్టు ఉండాలి తప్ప ఆ నర్వస్లోకి వెళ్ళిపోవద్దు. మీకు అది ప్రధానమైన ప్రవాహం దెబ్బతినకూడదు. అప్రస్తుతాన్ని ఎదుర్కొంటున్నాము అంటే ఆనందంగా ఉండాలి. మేడసాని మోహన్ గారి అనుభవంలో ఆయన అప్రస్తుతానికి అస్సలు సమాధానం చెప్పరు అని ప్రతీతి. అప్రస్తుతానికి పెద్దగా సమాధానం చెప్పరు, స్పందించరు. ఆయన పద్యం ఏదో అల్లేసుకుంటూ ఉంటారు. మీరు అడిగారు అప్రస్తుతం అడిగితే అంటారంతే, నీ ఏడుపు నువ్వు వేడు అన్నట్టుగా. 2003లో
ఇదే అవధాన విద్యా వికాస్ పరిషత్తు అప్పటికి అభ్యుదయ కళా పరిషత్తు, అభ్యుదయ కళా వికాస్ అని దాని పేరు, పరిషత్తు కాదు, అభ్యుదయ కళా వికాస్. నేను వీళ్ళని ఊరికే ఏడిపిస్తుండేవాడిని, అకవి సభ్యులు అని. అకవి సభ్యులు అంటే అభ్యుదయ కళా వికాస్ సభ్యులు అని చెప్పేసి. అప్పుడు నెలకు ఒక అవధానం. వీళ్ళు చాలా కష్టపడుతున్నారండి అవధానాల కోసం. అంటే నాగఫణి శర్మ గారు మొదట సహస్రావధానం చేయక ముందు పరిస్థితి. వీళ్ళు ప్రతీ నెల ఒక అవధానం ఎక్కడో చిక్కడపల్లిలో అక్కడెక్కడ చేశారు. ఒక్కసారి ఎప్పుడో నన్ను అప్రస్తుతం పెట్టారు. మరి నిర్వాహకులను కూడా పొగడాలి కదా, మళ్ళీ పిలుస్తారని. వీళ్ళు పాపం నెల తప్పకుండా అవధానాలు చేయిస్తున్నారండి అన్నాను. అంటే పాపం ప్రతీ నెల తప్పకుండా అని మధ్యలో పాస్ ఇవ్వాలి. ప్రతీ నెల దీర్ఘం ఉండాలి, మధ్యలో పాస్ ఇవ్వాలి. ఆ పాస్ అనేది మాట్లాడేటప్పుడు ఇచ్చిన విరామం రాతలో మనం ఏదో ఒక దూరం పెడతాం, స్పేస్ బార్ అంటారు కదా. కంప్యూటర్లో అన్ని కీస్ ఉంటాయి, కానీ స్పేస్కి మాత్రం బార్ ఉంటుంది. ఎందుకు అంటే దాని ఉపయోగం అంత గొప్పది. అక్షరాలకి కీస్ ఉంటాయి కానీ స్పేస్కి బార్ ఉంటుంది. స్పేస్ అంత అవసరం. పొరపాటుని కలిసిపోయింది అనుకోండి ఒక పదం ఇంకో పదంతో అర్థం మారిపోతుంది. దానికి నేను మీకు ఎక్కువగా చెప్పక్కర్లేదు. బండికి రాయికి కట్టబడును అని రాసేవాడు, అర్థమైందా? బండికి రాయికి కట్టబడును అని ఎడ్ల బండి మీద రాసేట హైదరాబాదులో. అంటే బండి కిరాయికి కట్టబడును అని ఉండాలి, వాడు బండికి రాయికి కట్టబడును అని చెప్పేసి, అర్థమైందా? దుర్మార్గమైనటువంటి డైలాగ్ ఏమిటంటే, కొత్త పిల్లలకి తెలియదు, శోభన్ బాబు అని ఒక హీరో ఉండేవాడు, ఎప్పుడు ఇద్దరు హీరోయిన్లు. ఆయన కృష్ణుడు వేశాడు, కృష్ణ గారేమో అర్జునుడు వేశాడు. వీళ్ళిద్దరూ సంభాషణ చేస్తే ఆ శోభన్ బాబు డైలాగ్ చాలా ఫాస్ట్. ఆయన ఇప్పుడు సుజాతో మన వివాహం ఎదుగవో మాట్లాడుతుంటాడు. ఆ కృష్ణుడు డైలాగ్ చెప్పాలి గయోపాఖ్యానంలో. అర్జున, సుభద్ర చెల్లెలు నాకు, నీకు భార్య అని చెప్పాలి డైలాగు. అర్జున, సుభద్ర చెల్లెలు నాకు, నీకు భార్య అని చెప్పాలి. అర్జున అర్జున అర్జున, సుభద్ర చెల్లెలు నాకు నీకు భార్య అన్నాడు వాడు. వాడి ఇష్టం, వాడు అలా చెప్తాడు. అంటే పాస్ అనేది ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వకపోతే అర్థం ఇలా తగలడుతుంది. వ్రాసేటప్పుడు కూడా అంతే. ఇప్పుడు దీని మీద మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఓకే? దీని మీద అని ముందు హింట్ ఇచ్చాను కాబట్టి మీరు ఊహించవచ్చు అని. ఇప్పుడు నేను అడిగేది దేని మీద ఫోకస్ చేయొచ్చు మీరు. ఇది నా లైఫ్లో జరిగింది. ఇది 9వ తరగతిలో పాఠం, తెలుగు పాఠం చెప్తున్నప్పుడు శివధనుర్భంగం అనే పాఠం ఉండేది, గోన బుద్ధారెడ్డి గారిది. అందులో పాఠం చెప్పేశాను, పిల్లలు బాగా. అందులో రామాయణ కథాఘట్టం అంటే మనకి చాలా వీరావేశంతో చెప్పాం. పిల్లలని కనికరించకుండా అటు కల్పవృక్షంలో పద్యాలు, ఇటు మొల్లగారి పద్యాలు, అబ్బో పసివేదలు వాళ్ళకి ఎందుకని కూడా మనకి దొరికింది ఛాన్స్. తర్వాత నోట్స్ ఇవ్వాలి, ఉక్త లేఖనం, డిక్టేషన్. వాళ్ళకి సారాంశం చెప్పా, నోట్స్లో రాసుకున్నారు. గ్రామర్ అంతా నాకున్న పద్ధతి అంటే గ్రామర్ అంతా నోట్స్ బోర్డు మీద రాస్తా, సారాంశం మాత్రం రాసుకోవాలి వాళ్ళు. అప్పుడు భాష పెరుగుతుంది. ఆ తర్వాత ఇచ్చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ఒక పేరెంట్ వచ్చారు, ఒక తల్లి నోట్స్ పట్టుకొని స్టాఫ్ రూమ్కి వచ్చి, ఆ సూర్యనారాయణమూర్తి ఏడున్నాడండి అని అడిగారు. నాకు భయమైంది, ఏమైందా అని. నేను ఎవరిని కొట్టలేదు కదా, ఎందుకు వచ్చారు? వచ్చి ఆవిడ నోట్స్ తీసి, ఏంటి సార్ ఈ నోట్స్ ఇట్లాగే చెప్తారా అన్నారు. ఆవిడ కొంచెం తెలుగు వచ్చు. ఏమైందండి అంటే వాడు రాసింది ఏంటంటే, శివధనుస్సు విరగగానే జనకుని సభలో ఉన్న జనక మహారాజు, కామ విశ్వామిత్రుడు, కామసీత, కామరాజకుమారులు ఆశ్చర్యపోయారు అని రాశాడు వాడు.
ఇదేంటండి ఇలా చెప్పారు, ఈ అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి అని అడిగారు ఆవిడ. అంటే ఇక్కడ జరిగిన ప్రమాదం ఏమై ఉంటుందంటారు? ఉపాధ్యాయుడు అధిక శ్రద్ధ కామాకు వచ్చిన ప్రాబ్లం. జనక మహారాజు కామ, విశ్వామిత్రుడు కామ అని నేను చెప్పాను. వాడు ఆ కామ అనేటువంటి దాన్ని పదంలో రాశాడు. పదంలో రాసి కామ విశ్వామిత్రుడు, కామ రాజకుమారుడు, కామ సీత, కామ లక్ష్మణుడు. వాడికి కామశాస్త్రం చెప్పాలి. కామశాస్త్రం కాదు, కామాశాస్త్రం చెప్పాలి. కామాశాస్త్రం చెప్పాలి. అందుకని కామ అనేది సంస్కృతంలో ఒక చమత్కారం ఉండింది. కామ అంటే మీ అమ్మగారు ఎవరు అని, మా కా మీ అమ్మగారు ఎవరు అని చెప్పేసి, నీ పేరేమే జలజవదన నిత్యమున్ ముద్దు నీవా అని ప్రశ్న అడిగారు. నిత్యమున్ ముద్దు నీవా దాకొత్తు పెట్టారు. మేము అనుకున్నాం వినడంలో ఆ దాకొత్తు పెట్టారంటే ఆ ముద్దు అంత గట్టిగా పెట్టారేమో అనుకున్నాం. నీ పేరేమే జలజవదన నిత్యమున్ ముద్దు నీవా అంటే నీపవనంలో రేమే ఆడుకుంది, జలజవదన ఒక గోపిక, నిత్యం ఉన్ముత్తు ధుని ఇవ నిత్యము ఎగసి పడుతున్నటువంటి నదీ ప్రవాహంలాగా ఆ గోపిక బృందావనంలో రేమే రము క్రీడాయాం. ఎంత తెలుగులా ఉంది కదా ఇది. వారికి నాగఫణి శర్మ గారికి అడిగారు, నీ పేరేమే జలజవదన నిత్యమున్ముద్దు నీవా అని. ఎంత మంచి సమస్య అండి ఇది. ఇలాంటి పాత వాళ్ళ సమస్యలు చమత్కారాలు మీకు ఎక్కువ తెలియాలి. ఆలు నేర్పంగా అధిక శ్రద్ధను చూపి, అర్థమైందా? బెత్తాముతో నన్ను బెదరగొట్టి అని శీర్షపద్యం రాశాను. ఇందులో తప్పుందా? బెత్తాముతో నన్ను, బెత్తాము అన్నాను నేను, కావాలని బెత్తము అనలే, అది పొడవు బెత్తం కాబట్టి. బెత్తముతో నన్ను బెదరగొట్టి అన్నాను అనుకోండి పోని, ఇది శీర్షపద్యం అని మనందరికీ తెలుసు. కానీ మీకు భ్రమకు వచ్చేటువంటిది ఒకటి ఉంది, ఆట వెళ్ది కాదు. నేను మొదటి గణం చూడండి, ఆలతో నాకు అనేటప్పుడు లా ఇవి రెండు గురువులు కావాలి. కానీ మొదటి లఘువే అవుతుంది కదా. లఘు అవుతుంది గురువు అవుతుంది చెప్పండి, ఏమండి? లఘువే కదా, ఆ లఘువే. కానీ ఆలు ఈలు ఊలు అనేటప్పుడు మొదటి లఘువులన్నీ గురువులు అవుతాయి. వీటితోటి పద్యాలు ఉన్నాయి. రాళ్లబండి కవితాప్రసాద్ గారు దీని మీద పరిశోధనలో రాశారు. అర్థమైందా? అక్షరాల గురించి. ఢమఢమద్వానాల డక్కా బజాయించి అయువున్ను సూత్రాలనందజేసి అని శివస్థుతిలో ఒక పాదం ఇది. ఇది ఎప్పుడో నేను రాసిన పద్యం. అయువున్ను సూత్రాలు అందించినవాడు. ఢమఢమధ్వానాల డక్కా బజాయించి. ఈ బజాయించి ఏంటే ఉర్దూ పదం తెచ్చావంటే, అవునండి అది కైలాసం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉంది, అందుకు అక్కడ ఉర్దూ పదం పడింది, నన్నేం చేయమంటారు? శివుడు అటు కూడా ఇచ్చాడు ఆ ధ్వనులు, వాడి ధ్వనులు కూడా శివుని డమరుకు నుంచే వచ్చాయండి, అవి కూడా బజాయించే వచ్చాయి. అన్ని ధ్వనులు ఇటే రాలేదు, అటు కూడా వ్యాపించాయి, విశ్వవ్యాప్తం అయ్యాయి అనే చమత్కారాలు మన దగ్గర ఉండాలంటే పాత కవుల యొక్క ప్రయోగాలు, చమత్కారాలు. తెలంగాణలో ఇప్పుడా వచ్చుడు ఏంద్ర ఈ శేషుడు ఏం వర్లుడు అంటారు. అర్థమైందా? చెప్పుట అనే క్రియాపదం మీద దాన్ని నామక్రియ చేస్తే చెప్పుడు అవుతుంది, చెప్పడము అని ఆంధ్రంలో చెప్తాం. వచ్చుడు అంటే రావడము అంటాం. వచ్చు అనే క్రియేటప్పుడు వచ్చడము అనొచ్చు కదా.
సూత్రం చెప్పండి మేస్టారు. సత్యభగవాన్ గారు మన పాలకుల పేరు నిలబెట్టారు. మాకు నిజంగా ఇప్పుడు చెప్పాలండి, మేము పాలకుల్లో మాకు చదువు చెప్పిన మా గురువులు మహా ఉద్దండ పండితులండి, మహానుభావులు. వాళ్ళు ముక్కు బట్టి రాసేవారు అనమాట. రోజుకి 4 అంశాలు కంఠస్థ అంశాలు ఉండేవి మాకు. రోజు పాఠం అయిపోయాక సాయంత్రం ఆ క్యాంపస్లో బావి ఉండేది, ఆ బావి గట్టు మీద కూర్చొని చదివేవాళ్ళం. తెలుగు వ్యాకరణం, సంస్కృత వ్యాకరణము, అప్పకవీయం, తర్వాత అహోబల పండితీయం. అహోబల పండితీయం ఎవరిది? నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణి వ్యాఖ్య. అందులో తెలుగు సంస్కృత పదాలు చాలా సరదాగా ఉండేవి. టాసస్ చేత అనేవాడు. టాస్ అనేటువంటి తృతీయ విభక్తిలో చేత అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి ఆ సూత్రాలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు మీరేమన్నారు? అగువచ్చు చొచ్చు చూచులకు కారా చొర చూడులగు అని సూత్రం యథాసంఖ్యలో చెప్పుకోవాలి. అర్థమైందా? ఒరే నీ అల్లరి పడి నేను చచ్చిపోతున్నాను రా అంటుంది తల్లి, ఏదో పాత ఎన్టీఆర్ సినిమాలో. వాడంటాడు, అమ్మ నువ్వు చచ్చకే అంటాడు. అందులో హాస్యం అన్నమాట. ఈ వచ్చుడు అనే పదాన్ని మనం గ్రామీణ పదంగా అనుకుంటాం. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వాడారు. లక్ష్మణుడు అంటాడు పరశురాముడితో, విల్లు విరిగిపోయిన తర్వాత పరశురాముడు వచ్చాడు. అక్కడ లక్ష్మణుడు కోపంలో ఎంత కామెడీ అంటే, ఏనాడు ఈ ప్రకటన వచ్చిందో, స్వయంవరం ప్రకటన వచ్చిందో ఆనాడు నువ్వు రావాలి. నిజంగా శివుని విల్లు మీద నీకు భక్తి ఉంటే ఈ ప్రకటన వచ్చిన నాడు నువ్వు రావాలి. ఇప్పుడు ఈ వచ్చుడేటికి ఈ కోపమేలా అంటాడు. ఇప్పుడు ఈ రావడం దేనికి? రావడము అనే క్రియ వచ్చుడు అనే పదం వాడతారు. అంటే ఇది మనం గ్రామీణ పదాలు కూడా పద్యంలో చక్కగా పొదగవచ్చు. పొదగాలి, ఇరికించకూడదు. ఇరికించడం వేరు, పొదగడం వేరు. ఇరికిస్తే దరిద్రంగా అందగించదు. మొన్న ఈ మధ్య ఓ పద్యం చదువుతున్న పుస్తకంలో మధుర చెరుకు రసము అని రాశారు. ఆట వెళ్తే పద్యంలో మధుర చెరుకు రసం ఏమిటండి అది? అది పుస్తకం ప్రింట్ అయిపోయింది, వచ్చేసింది. ఆహా ఓహోలు పల్లకీలు చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఆహా ఓహో కొడుతున్న వాళ్ళు కూడా పెద్ద లబ్ధ ప్రతిష్ఠులు కాదు, లుబ్ధ ప్రతిష్ఠులు. వాళ్ళంతా లుప్త ప్రతిష్ఠులు. ప్రతి కోవెలకు పరుగిడకు ప్రతి దేవునికి కైమోడ్పులిడకు అంటాడు దేవులపల్లి. నేనేమంటా అంటే ప్రతి పద్యానికి జేజేలు పలకకు, అందులో సరుకుంటే నెత్తికెత్తుకో, ఊరకనే ఆహా ఓహలొద్దు. తర్వాత ఇంకొక అప్రస్తుతం మాట్లాడదాం. మీకు ఈ మధ్య మోడర్న్ టైంలో వచ్చిన విషయం ఏంటంటే, ఆధునిక సమాజంలో ఇంగ్లీషు పదాల మీద కూడా అప్రస్తుతాలు అడిగేవాళ్ళు ఉంటారు కదా. ఇంగ్లీష్ పదాల్లో కూడా ఇందాక వారు శూర్పణకలో సు అంటే ష్యూర్గా అన్నారుగా, ఆ ట్రాక్లో బాగా ఆలోచించారు. ఇంగ్లీష్ పదాల్లో వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? రెయిన్ ఫాలింగ్ అనకూడదు, ఇట్ ఈజ్ రైనింగ్ అనాలి. రెయిన్ ఫాలింగ్ అనకూడదు, అది ఇంగ్లీష్ భాష సంప్రదాయం కాదు. ఇట్స్ రైనింగ్ అనాలి. మరి రెయిన్ వస్తున్నప్పుడు ఇట్ ఈజ్ రైనింగ్ అనేటప్పుడు, ట్రైన్ వస్తున్నప్పుడు ఇట్ ఈజ్ ట్రైనింగ్ అనొచ్చా అని అంటారు. ఇట్ ఈజ్ ట్రైనింగ్ అనొచ్చా అని అడుగుతారు. ఇలాంటివి కొన్ని తమాషాలు కనబడుతూ ఉంటాయి. శ్లోకము ఉంది కదండి, పద్యము ఉంది కదా. నాకు ఇప్పటికీ ఈవెన్ ఇప్పుడు ఈ వయసులో కూడా నాకు ఇప్పటికి డౌట్ ఏంటంటే శ్లోకానికి పద్యానికి భేదం ఏమిటి అని. చెప్పరా? శ్లోకం పేర్లోనే ఉంది. శ్లోకం అనేది చాలా మెల్లిగా వస్తుంది, పద్యం అనేది ఫాస్ట్గా వస్తుంది. శ్లోకం శ్లోకం కాళిదాస మహాకవి సంస్కృతంలో శ్యామల దండకంలో
తస్య వక్త్రాంతరాత్ గద్య పద్యాత్మిక భారతీ నిస్సరేద్యేన వాతం సనాధాకృతిర్భావ్యసే అన్నాడు. ఎవడైతే అమ్మవారిని ఉపాసిస్తాడో తస్య వాని యొక్క వక్త్రాత్ నోటి నుండి గద్య పద్యాత్మిక భారతి నిస్సరేత్, గద్య పద్యాత్మిక అయిన భారతి వస్తుంది అని. పద్యాత్మిక అన్నాడు, పద్యము అన్నాడు. మరి శ్లోకము అనేటువంటిది ఏమవుతుంది? పద్యానికి ఛందస్సు ఉంటుంది, మరి శ్లోకంలో కూడా ఛందస్సు ఉంటుంది. మరి దీనికి దానికి భేదం ఏమిటి అని ఒక అప్రస్తుత ప్రశ్న. ఇది కామెడీ కాదు, తత్వానికి సంబంధించిన విషయం. శ్లోకము చెప్తారు, ఎవరైనా ట్రై చేస్తారా? కాదండి, ఇంకోటి చెప్తాను, దాంట్లో నా విషయంలో అడగచ్చు. శ్లోకానికి శోకానికి ఏం తేడా అని అడగచ్చు. శోకానికి శ్లోకానికి సంబంధం ఏమిటి? అది వినండి. లోకంలో ఉన్న శోకాన్ని దూరం చేసేది శ్లోకం. లోకంలో శోకమే ఉంది. ఏకోరస కరుణయేవ యత్క్రౌంచ మిథునాదేకం. ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకుంటే ఆ వియోగ శోకం ఏదైతే ఉందో ఆ శోకంలోంచి శ్లోకం శ్లోకం శోకం శ్లోకత్వమాగత అనే మాట ఉంది. అర్థమైందా? ఆ శోకంలో ఒక శ్లోకం వెలిగే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కడకు మహర్షి అయినాడు. అడవిరాముడు సినిమా, అడవిరాముడు సినిమాలో ఎవరు మీరు చెప్పారా? వారు అడవిరాముడు సినిమా ఈసారి వస్తే చూడండి, మిస్ కావద్దు. అద్భుతమైనటువంటి సినిమా. మొన్నే నేను సినిమాకి వెళ్ళా, జగదేక వీరుడు అతిలోక సుందరికి. రీ రిలీజ్ ఇచ్చారండి. 35 ఏళ్ల కింద నా పెళ్ళైన సంవత్సరం నేను మా ఆవిడ వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. పెద్ద తెర మీద చూడాలి సినిమా. ఎప్పుడు బోడి సెల్లలోని. ఇప్పుడు ఇద్దరం వెళ్ళామండి. మేము కూడా అప్రసం చేస్తున్నామండి ఇక్కడ. ఇప్పుడు అలాగ అడగకూడదు. ఇద్దరం వెళ్ళాం, కానీ మా ఆవిడతో కాదు. జోక్ కాదు, మా ఆవిడతో కాదు, మా అబ్బాయితో వెళ్ళా. అర్థమైందా? ఇద్దరం వెళ్ళామనగానే మీరు ఎటో ఆలోచించేస్తారు, వీడేదో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడని. అది కొన్ని ఇంగ్లీష్ పదాల్లో అవధానం జరుగుతున్నప్పుడు న్యాచురల్గా కొన్ని జోక్స్ కట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు అధ్యక్షులు వారు ప్రకటిస్తారు, ఇప్పుడు అవధానం మొదటి ఆవృతం పూర్తయింది, మనం రెండో ఆవృతంలోకి ప్రవేశిస్తున్నామంటే పర్వాలే, ఇప్పటికి 2 రౌండ్లు పూర్తయినాయి అంటారు. అంటే వెంటనే అప్రస్తుత ప్రసంగం. మా శంకరనారాయణ తెలుసు కదా, హాస్య బ్రహ్మ అంటారు అతన్ని. ఆ శంకరనారాయణ ఏమనేవాడంటే, అవునవును 8 అయింది కదా అంటాడు. ఇప్పటికి 2 రౌండ్లు అయినాయి అనేసరికి అవునవును 8 అయింది కదా అంటాడు. అంటే సాయంత్రం 6:30కి అవధానం స్టార్ట్ అయితే 2 రౌండ్కి వచ్చేసరికి 8 గంటలు అయ్యేది. ఇక్కడ పెద్దవాళ్ళంతా సరదాగా మాట్లాడుకునే మాటలు అవి. రవీంద్ర భారతి దగ్గర హైదరాబాద్లో ఉండడం వల్ల ఒక అదృష్టం ఏంటంటే ఎంత పెద్దవాడు కూడా మనకి కళ్ళెదురుగా కనబడుతూ ఉంటాడు. ఒక నారాయణ రెడ్డి గారు, అక్కినే నాగేశ్వరరావు, వీళ్ళందరూ. వీళ్ళు ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు వీళ్ళు వేదిక మీదే చెప్పేసేవారు, గ్లాసులు కడిగే వేళ అయిందయ్యా, తొందరగా ముగించండి అనేవారు. ఒక సరదాగా విశేషం. ఒకసారి నారాయణ రెడ్డి గారు కారు డ్రైవర్ బ్యాక్ చేస్తున్నాడు, ఆయన గానసభ ఎదురుగా నిలబడ్డారు. నేను ఆ పక్క నుంచి వస్తున్నాను, ఆయన చూడలేదు ఆ కార్ని. కారు బ్యాక్ చేస్తుంటే ఒక రకమైన శబ్దం చేస్తుంది కదా. నేను నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మీకు కారు కూతలు వినిపించడం లేదా అన్నాను. మీకు కారు కూతలు వినిపించడం లేదా అంటే, నేను వినిపించినా చెవిని పెట్టను అన్నారు ఆయన. వినిపించినా చెవిని పెట్టను అన్నాడు. అర్థమైందా? ఆ విట్ అంటే చమత్కారం. సూర్యనారాయణమూర్తి అప్రస్తుతం బాగా చేస్తాడు. ఒకసారి అధ్యక్షుల స్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన నన్ను పరిచయం చేస్తూ వేళకోళం, సూర్యనారాయణమూర్తి మంచి అప్రస్తుతం చేస్తాడు, ఈయన మంచి విటుడు అన్నాడు. ఈయన మంచి విటుడు అన్నాడు. నేను మైక్లో చెప్పా, వారు మేము సహాధ్యాయులం అని చెప్పి.
ఆ రిపర్టీ కావాలి. టపటప అవతల వాడిని ఆలోచించకూడదు, వేసుకోవటమే అర్థం. ఎందుకంటే మన పాత్ర అది. అక్కడ ఏమాత్రం నువ్వు సైలెంట్గా ఉన్నా నీ పాత్రకి అన్యాయం చేసినట్టే. అటువంటిది. ఇంకా మరొక విషయం, ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతా సరదాగా. ఆ మంత్రం బాగా గుర్తు చేశారండి. శ్లోకము పద్యము మధ్యలో భేదం ఏంటంటే, మనకి సాహిత్యంలో ఇది గుర్తుపెట్టుకోండి. ఒక శ్లోకం చెప్తా, రాసుకోండి. భరతశర్మ గారు ఈ శ్లోకం వినండి. అగ్నిమంత్ర సమారంభ, మిమ్మల్ని వినండి అన్నాను ఎందుకంటే అవధాని కాబట్టి రాసుకోక్కర్లేదు. అగ్నిమంత్ర సమారంభ వల్మీకర్షి సుమధ్యమా, వల్మీకర్షి సుమధ్యమా, వందే గీర్వాణవాణీం త్వాం, వందే గీర్వాణవాణీం త్వాం నిత్య ప్రవాహశీలినీం. ఇది సంస్కృత భాష గురించి నేను చెప్పుకున్న శ్లోకం. ఆదిశంకర సమారంభం ఏదో శ్లోకం గురువుకి చెప్తారు కదా, కానీ సంస్కృత భాషకి ఇది చెప్తాం. అగ్నిమంత్ర సమారంభ సంస్కృత భాష అంటే వైదిక వాంగ్మయం మొదటిది, అందులో ఋగ్వేదం మొదటిది. అందులో మొదటి మంత్రం అగ్నిమీళే పురోహితం, అందులో మొదటి శబ్దం అగ్ని. మానవ మనుగడను, భూమి మీద మానవుడు సృష్టి జరిగాక మానవ మనుగడను మలుపు తిప్పినటువంటి మొదటి మూలకం అగ్ని. ఆ అగ్ని అనే శబ్దాన్ని సాహిత్యానికి మొదట పెట్టింది ఋషులు. అగ్నిమంత్ర సమారంభం, అగ్ని మంత్రంతో ఆరంభమైంది. వల్మీకర్షి సుమధ్యమం, వాల్మీకి మహర్షిని మధ్యలో ఉంచుకుంది. అంటే ఇక్కడ గమనించండి, శ్లోకం అనేదానికి చెప్తున్నాను ఇదంతా. వేదములలో ఉన్నంత వరకు సాహిత్యము మంత్రము, మంత్రరూపం. ఆ మంత్రరూపము లౌకికం అయ్యేసరికి ఏమైందంటే, ఆ మంత్ర లక్షణాలు కలిగి ఉండి ఛందస్సుని తనలో నింపుకొని లౌకికం వైపు వచ్చింది శ్లోకం. శ్లోకంలో ఎప్పుడు ఏముండాలి అంటే, భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం అని ఉందనుకోండి, ఇది శ్లోకం అవదు, పద్యం అవుతుంది. శ్లోకంలో ఏముండాలంటే, ఒక విశ్వశ్రేయ అనేటువంటి లక్షణం తనలో ఉంటేనే అది శ్లోకం అవుతుంది. నేను శ్లోకం రాశానండి అని ఇప్పుడు ఇలాంటివి రాస్తే కుదరదు. ఒక కాణి ఒక ఏకాణి, 2 కాణులు అర్ధన, 3 కాణులు ముక్కాణి, 4 కాణులు పావలా అని మాకు ఓరియంటల్ కాలేజీలో ఒరే అనుష్టుప్ ఛందస్సు ఇలా గుర్తుపెట్టుకోవాలి రబ్బాయి అని చెప్పారు. ఒక కాణి ఒక ఏకాణి, 2 కాణులు అర్ధన, అర్ధన అంటే 3 పైసలు, 3 కాణులు ముక్కాణి, 4 కాణులు అణ, 4 కాణులు అయితే 1 అణ. కాణి అంటే 1.5 పైసా, అది మధ్యలో చిల్లు ఉండే పైసలు, బొక్క పైసలు అనేవాళ్ళం. ఏమండి, వేళ్ళకు పెట్టుకునే మొలతాడు కట్టుకునేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు మొలతాడు కట్టేవారు మాకు చిన్నప్పుడు, అర్థమైందా, రాగి పైసలు. పూర్వం రాజులు దివాణంలో పనిచేసిన వాళ్ళకి జీతం ఇస్తే నల్లని మొలతాడు కడతాం కదా, నల్లటి తాడుకి ఆ కాణీలన్నీ దండగట్టి మీ జీతం ఇదిగాని ఇస్తే పట్టుకొచ్చేవారు. అది జీతం. వేతనము అంటే ఏమిటంటే, గౌరవ వేతనం ఏంటంటే, జలతారు సంచిలో మూటలాగా గుప్తంగా ఇస్తే అది గౌరవప్రదమైంది. అది రాజాస్థానాలు, మా తాతగారు రాజాస్థానం బొబ్బిలి సంస్థానంలో రాజవైద్యులు, ఆయుర్వేద వైద్యులు. ఆయనకి పాపం ఏమొచ్చేది, ఈ గుప్తంగా సంచితో కాణీలు వచ్చేవి, కాసులు. ఆయన అసిస్టెంట్ ఒకడు ఉండేవాడు, వాడికి తాడుతోటి వచ్చేవి కాణీలు. వాడు ఆ తాడు మెడలో వేసుకొని వచ్చేవాడు ఇంటికి. కేటగిరైజేషన్ అన్నమాట. నీకు జీతం ఆన్లైన్లో ఇవ్వాలా, డైలీ వేజెస్ ఇవ్వాలా. డైలీ వేజెస్ ఇస్తే అది కూలీ, నెలకోసారి ఇస్తే శాలరీ. దేని కేటగిరీ అదే కదా. అందుకని ఒక కాణి ఒకే కాణి, 2 కాణులు అద్దన, 3 కాణులు ముక్కాణి, 4 కాణులు అణ అంటే ఇది శ్లోకం కాదు, ఇది పద్యమే. ఛందస్సు సరిపోవచ్చు, ఏది సరిపోవచ్చు.
పద్యము అంటే లౌకికమైన విషయాన్ని జాగ్రత్తగా చెప్పేది పద్యం ఛందోబద్ధంగా. కానీ ఛందోబద్ధంగా ఉండి మంత్రపూతమైనటువంటిది ఏది ఉంటుందో అది శ్లోకం. ఆ మంత్రపూతమై ఉండటం అనేది దాని యొక్క లక్షణం. అందుకే శ్లోక శబ్దానికి మరొక అర్థం కూడా ఉంది, తెలుసా ఎవరికైనా? శ్లోకము అంటే కీర్తించడం. శ్లోకం కీర్తించడము అనేది ఒకటి ఉంది. స్తోత్రం అంటే కీర్తించడం. శ్లోకించారు అంటే కీర్తించారు అని కూడా అనొచ్చు. శ్లోకము అంటే కీర్తి పొందడం, మహత్వము కలిగి ఉండటం. సుశ్లోకం పైన హిమాద్రి నుండి భువి, ఆకాశంబున నుండి శంభుని శిరం బంధుండి సీతాద్రి. ఆ పద్యం ఉంది కదా. ఒకసారి అప్రస్తుతంలో ఈ పద్యం అడిగాను. ఈ పద్యం అడిగి గంగా కూలంకష అక్కడికి ఆపేసి పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతములు అని చెప్పారు కదండి, ఇందులో నిజంగా ఇది మంచి పద్యమేనా అని అడిగా. ఇప్పుడు అది గొప్ప పద్యం, ఏనుగు లక్ష్మణ కవిని మనం వేలెడతామా? కానీ ఇది గొప్ప పద్యమా కాదా? గొప్ప పద్యం ఎట్లా అవుతుంది? ఇది అప్రస్తుతంగా నేను అడిగా. గంగా కూలంకష ఎలాగ కిందకి దిగింది అనేది మొదటి భాగం అంతా చెప్పేశారు. గంగా నది ఆకాశంబున నుండి శంభుని శిరం బంధుండి సీతాద్రి, సుశ్లోకం పైన హిమాద్రి నుండి భువి, భూలోకం బంధుండి అస్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకముంజేరి గంగా కూలంకష కదా. అంటే ఆమె ప్రయాణం అంతా అలా జరిగిందని చెప్తూ వివేక భ్రష్ట సంపాతములతో ఎందుకు పోలుస్తున్నారు? అంటే బంగు అంటే మందు కదా సార్. అమ్మా, బంగు అంటే మందు ఉంటుంది కదా, వివేక భ్రష్టులు అట్లా మందు దాకా అట్లా అయిపోతారు. వివేక భ్రష్టులు అంటే మందులు. బంగు అంటే మందు కదా. భంగు అంటే మందు ఉంటుంది. పెక్కు భంగులు అనే పెక్కు భంగి అంటే ఏకవచనంలో విధానము అని. మీరు ఇక్కడ భంగు అంటే మనం ఇక్కడ హోలీ నాడు వాడేది అనుకుంటున్నారు మీరు. అంటే సార్ అక్కడ మనము భగీరథుడు తను కోరిన కోరికతో ఆమె గంగాది అవతరణం జరిగింది. వివిధ భ్రష్టులు అంటే ఈ యొక్క వీళ్ళని కడుక్కుంటూ వచ్చింది కాబట్టి, ఈ యొక్క వీళ్ళని తరించిపజేసింది కాబట్టి ఆ వివిధ భంగ భ్రష్టులు అని చెప్పని అంటే ఇక్కడ వివేక భ్రష్టుల్ని ఎవరితో పోల్చారు అని. అది ఇక్కడ వీళ్ళని సగర కుమారులు ఎవరితో ఉన్నారో కాదు, దిగొచ్చింది గంగ. పాపం ఉన్నత స్థితి నుంచి కిందకి దిగొచ్చి పాతాళం వరకు వెళ్ళిపోయింది గంగ. గంగనే పోతుంది కాబట్టి, పతనము పొందినది గంగే కాబట్టి. సార్ భ్రష్టులు అట్లా తిరుక్కుండా పోతారు అని చెప్పి ఒక దగ్గర పోకుండా తిరుక్కుండా పోతారని. అట్లాగే తిరుగుతూ పోతాడని కాదు. ఇక్కడ గమనించండి కొంచెం సీరియస్గా. వివేక భ్రష్ట సంపాతములను, వివేకము నశించిన వారి యొక్క పతనాన్ని ఒక ఉత్తమమైనటువంటి గంగా ప్రవాహంతో పోల్చటం. అర్థం ఏంటంటే కవి ఆలోచన వీడు ఇలా ఉండిపోకూడదు, ఆ ఉత్తమమైన స్థితికి చేరాలి అని చెప్పటం. అందుకని వాడిని 4వ పాదంలో చెప్పాడు. పాదం చివర చెప్పి వీడు ఈ గంగ వల్ల వీళ్ళందరూ పునీతులు అవుతారు అని చెప్పడం ఉద్దేశం. అందులో ఉండేటువంటి లక్షణం. కవి కరోతి కావ్యాన్ని రసం జానాతి పండిత. అర్థమైందా? కవి పాపం రాసేస్తాడు, వాడికి ఇన్ని తెలవు పాపం. ఇప్పుడు మీరు కూడా పద్యం రాసేస్తారు, ఓ 100 ఏళ్ల తర్వాత దానికి ఎవడు ఎలా అర్థం చెప్తాడో చెప్పలేం. ఆ కవి పైనుంచి అనుకుంటాడు, ఓరి బాబోయ్ నాకు ఇన్ని తెలియవురా నాయన అని. ఇప్పుడు విశ్వనాథ్ వారి కల్పవృక్షానికి వ్యాఖ్యానం చెప్తుంటారు చాలామంది. పాపం విశ్వనాథ్ వారికి ఇవన్నీ తెలుసా అని అనుకుంటాం మేము. అర్థమైందా? అందుకని ఒక పద్యంలో అన్వయం ఎలా చేస్తున్నాం, ఏ పదాన్ని ఎక్కడ పెడుతున్నాం, న్యాయాలు ఉన్నాయి. దేహలీ దీప న్యాయము అని చెప్పేసి ఒక పదాన్ని వాడితే అది అటు ఉండాలి, ఇటు ఉండాలి. అర్థమైందా? అటు ఉపయోగపడాలి, ఇటు ఉపయోగం. ఈ మధ్య ఈ చివరిది చెప్పేసి నేను ముగిస్తాను, గంట అవుతుంది. ఈ పద్యం వినండి. ఈ మధ్య మన కాశ్మీర్ గురించి జరుగుతున్న విషయాల గురించి వ్రాసిన పద్యం. మీకు పుస్తకాలు కూడా మీ అందరికీ తెచ్చా. నాకు అప్రస్తుతం చేయడం, బోను విజయాల్లో వేయటం అనేది టైంపాస్. ఇది రిలాక్సేషన్. నా పని, నా కార్యక్షేత్రం వేరు. ఎప్పుడూ రోడ్ల మీద కొట్లాటలు ఉంటాయి. అర్థమైందా? హిందూ ధర్మం మన ప్రాణం, దానికోసమే. వ్యూహము వామపక్షులది యుద్ధములో నెలవంక భక్తులున్, వ్యూహము వామపక్షులది యుద్ధములో నెలవంక భక్తులన్,
ఆహవమందు కావలయు అర్ధ సహాయము పశ్చమంబునన్. ఆహవమందు కావలయు అర్ధ సహాయము పశ్చమంబునన్. స్నేహము చేయుచుండిరిట ఛిద్రము చేయగ భారతంబు. సన్నాహము చేయగా వలెను నాశము చేయగ శత్రుజాతులన్. ఇందులో ఈ పద్యంలో భారతంబు అనే పదం పెట్టాం. ఈ భారతంబు అనేది స్నేహము చేయుచుండిరిట ఛిద్రము చేయగ భారతంబు అంటే భారతదేశాన్ని ఛిద్రం చేయడానికి వాళ్ళు స్నేహం చేస్తున్నారు అని. కానీ మనం కామశాస్త్రం తెలుసుకొని కామ ఎక్కడ పెట్టాలంటే స్నేహము చేయుచుండిరిక ఛిద్రము చేయగా అక్కడ ఆపేయాలి. భారతంబు సన్నాహము చేయగా వలెను. భారతదేశం సన్నాహం చేయాలి. మనమే కాపాడుకోవాలి. వేరేవాడు ట్రంప్ గాడు మరోవాడు బంపు గాడు రాడు. వాడు వచ్చినా రానివద్దు, అవసరం లేదు బయట నడరా అని చెప్పాలి. సన్నాహము చేయగా వలెను. ఎవరు చేయాలి? భారతంబు ఇలాగ ఒక పదం అటు ఉపయోగపడి ఇటు ఉపయోగపడేటట్టు మధ్యలో వాడితే దాన్ని దేహలీ దీప న్యాయము అంటారు. దేహలీ దీపము అంటే ద్వారం మీద ఉన్నటువంటి దీపం బయటకి లోపలికి వెలిగిస్తుంది, దేహలీ అంటారు. ఇంకో విషయం, ఇంకొక అప్రస్తుతం అడుగుతా సరదాగా. ఢిల్లీ స్పెల్లింగ్ చెప్పండి. DELHI. హెచ్ ఎందుకుంది? హెచ్ ఎందుకుంది? ఇది భాషాశాస్త్రానికి సంబంధించింది. ఇంగ్లీష్ వాడు మన భాషలను ఎంత నాశనం చేశాడో ఈ పదాల్లో తెలుస్తుంది. హెచ్ ఏమంటారు? ఢిల్లీ అంటాం. మా శ్రీకాకుళం వైపు అటువైపు ఢిల్లీశ్వరరావు అనే పేరు ఎక్కువ ఉంటుంది. ఢిల్లీశ్వరరావు అంటే వాడు హస్తినాపురాధిపతి అయిపోతాడని ఆ అమ్మకి ఆశ. ఈ ఢిల్లీశ్వరరావు అనే పేర్లు ఊరికి ఇద్దరు ఉంటారు. మా ఢిల్లీగాడు వచ్చాడని అడుగుతారు. ఆ ఢిల్లీలో హెచ్ ఎందుకుంది అంటే ఆవిడ చెప్పడు. ఎందుకుందంటే అది దేహలీ అనే పదం. దేహలీ అంటే గేట్ వే, దేహలీ అంటే ద్వారం. అందుకే ఇండియా గేట్ ఉంది ఢిల్లీలో. అందుకు దానికి ఢిల్లీ అనే పదం వచ్చింది. దేహలీ అనేటువంటి పదం అది. అర్థమైందా? దేహలీ దీప న్యాయంగా పదాన్ని అటు ఇటు ఉపయోగించుకునేటట్టు వాడితే అది జాగ్రత్తగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అప్రస్తుతంలో ఎవరు కూర్చున్నా, ఎంత పెద్దవాడు కూర్చున్నా మనం కంగారు పడక్కర్లేదు. కంగారు పడకుండా ఉండడానికి 2 కారణాలు. ఒకటి, అది ధారణ కాదు. రెండవది, అతను ఉండడం వల్ల సభ తేలిక పడుతుంది. ఒకవేళ ఎప్పుడైనా మనం పదం వేయడానికి చాలాసేపు ఆలోచించి అలా కూర్చున్నాం అనుకోండి. ఇప్పుడు మా నాగఫణి శర్మ గారు లాంటి వారు అయితే రాగం తీస్తుంటారు అని సంగీతం అంటూ ఉంటాడు. పదం వచ్చే వరకు ప్రేక్షకులు ఆ సంగీతం వింటూ ఉంటారు. అది కూడా రాదు మనకి. ఆలోచిస్తూ కూర్చోకూడదు ఎక్కువసేపు. ఏ పదం వేద్దాం, ఏ గణం వేద్దాం. అక్కడ ఛందస్సుతో శిల్పం చెక్కడం అనేది ముఖ్యం కాదు. పూరించడము, పూరించింది ధారణ చేయడం, ఈ రెండే ముఖ్యం. అప్పటికప్పుడు చెప్పడం, అప్పచెప్పడం, ఈ రెండే కదా గరికపాటి వారు చెప్తారు. అప్పటికప్పుడు చెప్పడం, అప్పచెప్పడం, ఈ రెండే అవధానం అంటే, మరేం లేదు. అందుకని అప్పటికప్పుడు చెప్పాలి. పద్యం వెంటనే మొదలు పెట్టాలి. పాదం చెప్పేస్తూ ఉండాలి. మరి గొప్ప పదం వేద్దామని వేసిన పదాన్ని మళ్ళీ ఆలోచించకండి. ఇంకో ప్రమాదం ఉంది. కొన్ని వందల అవధానాలు చూసి అనుబంధం చెప్తున్నాను. మీరు మొదట ఒక పదం వేస్తారు కదా, ఒక పదం వేసి మారుస్తారు కదా, మొదట వేసిన పదమే మీకు ధారణలో గుర్తుకొస్తుంది. ఈ మార్చిన పదం గుర్తుకు రాదు. మొదట మీరు ఏ పదం వేశారో ఆ పదమే మీకు గుర్తేస్తుంది. మొదటి భార్యకున్న హక్కులు రెండో భార్యకు రావు. అర్థమైందా? ఇది సెకండ్ హ్యాండే. ఫస్ట్ హ్యాండ్ వర్డ్ ఏది మీరు వాడతారో, మీ మస్తిష్కంలో అమ్మవారు ఏది ప్రసాదిస్తుందో అదే ఫిక్స్ అయి కూర్చుంటుంది. అంతకంటే ఉత్తమమైన పదం మీరు వేసినా సరే, అవును కదా ఇది వేశాను కదా అని మీరు దాన్ని లాక్ రావాలి తప్ప అది రాదు. అది గుర్తుపెట్టుకోండి. ధారణ అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా అవధానం సాగాలి.
ఇక మేము చెయ్యని వాళ్ళం ఎన్నైనా, నేను 3 అవధానాలు చేశాను, తర్వాత నమస్కారం పెట్టాను. ఆ లగేజ్ ఎవడు మోస్తాడో 2 గంటల కాలం ఆ పద్యాలు లగేజ్ మోయాలి. మోసేవాళ్ళు మోస్తారు. ఆసుగా పద్యం చెప్పమంటే చెప్తాం, కానీ అది మన వల్ల కాదురా భయ్య అనుకున్నాను. ఒకటి మన ఆలోచన పద్ధతి కూడా దానికి ఫిక్స్ కావాలి. అవధానం అంటే అంత సులభమైనటువంటి వ్యవస్థ కాదు, అది తపస్సు, చిత్త ఏకాగ్రత. పతంజలి యోగ సూత్రాలు ఏవైతే చెప్పాడో అవన్నీ అవధానంలో అనుసరణకు వస్తాయి. అవి వస్తేనే ఇట్ ఈజ్ నథింగ్, తపస్సు అండి, తపస్సు అంతే. ఆ 2 గంటలో 3 గంటలో మీరు ఒక అక్షర తపస్సు చేస్తారు. ఆ అక్షర తపస్సులో ఒక రంభ, ఊరసి, మేనక ప్రత్యక్షమైనట్టు అప్రస్తుత ప్రసంగం వాడు వస్తాడు. వాడితో కాసేపు డ్యాన్స్ చేయాలి, పక్కకు జరగాలి, మన తపస్సు చేయాలి. అర్థమైందా? వాడి డ్యాన్స్ వాడిదే, అంతేగాని వీడితో నేను ఒక శకుంతలని కంటానంటే కుదరదు, తపస్సు నాశనం అయిపోతుంది. మీరు అప్రస్తుతాన్ని మంచి అప్సరసతో పోల్చారండి. మరి మా ఫేమస్ మాదే కదండి, భలేవాళ్ళే. మాకున్న గ్లామర్ మేము చెడగొట్టుకుంటే ఎట్లాగా? ఎంతసేపు మిమ్మల్ని పోవడమంటారా అండి? చాలా సంతోషం. మరిన్ని విషయాలు నేర్చుకోండి. మళ్ళీ సంవత్సరం కూడా రావడం మానేయకండి, మళ్ళీ సంవత్సరం కూడా రండి. ఇదొక పరంపర, ఇదొక పండగ, ఓ సరదా. ఈ ఏడాది నేను చాలా పనులు, మా అబ్బాయి ఉపనయనాలు అవి ముందే పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఉండలేకపోయాను. వచ్చే ఏడాది ప్రణాళిక చేసి నేను ఎక్కువ రోజులు ఉంటాను ఇక్కడ. సంతోషం, ధన్యవాదాలు. విశేషం ఏంటంటే ఒక విషయం, బ్యానర్ని కనుక గమనించినట్టయితే అవధాన విద్యా వికాస పరిషత్తుకి ఒక వెన్నుబలం తెలుగు యూనివర్సిటీ. వెన్నెముక అంటే వెన్నెముకతో తయారైన ఆయుధం ఏదండి? వజ్రాయుధం. వజ్ర సంకల్పంతో వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వజ్రాయుధ బలం వచ్చింది, వెన్నుబలం వచ్చింది. ఇంకా మరింతమందిని కూర్చోబెడదాం, మరింతమంది ఇక్కడికి సేకరిద్దాం, తీసుకొద్దాం, అవధానులుగా తయారవుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, శర్మ గారికి, మా కేవీఎన్ ఆచార్యుల వారికి, వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. రండి, పైకి రండి, పైకి రండి, పైకి రండి. ధన్యవాదాలు సార్. హర్ష ఒక్క నిమిషం ఉండు, కూర్చో, ఒక్క నిమిషం. చాలా చక్కగా అప్రస్తుత ప్రసంగం ఎలా ఉంటుంది, అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి వాళ్ళని జోకర్గా భావించి తక్కువ చేయకూడదు అనేటువంటి భావన మీకు కలిగించి ఉంటారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అప్రస్తుత ప్రసంగం చేసినంత మాత్రాన పండితులు కాదని అర్థం కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ప్రాశ్నికుల మీద మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తృణీకార భావం ఉండకూడదు. ఎవరైనా సరే ఆ వేదిక మీద కూర్చున్న తర్వాత వాళ్ళు కూడా సరస్వతి స్వరూపం అనేటువంటి భావనతోనే మనం భావించాలా అనేటువంటి భావనను మీకు కలుగజేస్తూ, అప్రస్తుత ప్రసంగం అంటే సీరియస్గా సమాధానం చెప్పడం కాదు, దాంట్లో ఏమైనా వ్యంగ్యం ఉందా అని వెతకాలి అనేటువంటి మాటను మీకు తెలియజేశారు. కరుణాసాగర్ అని చెప్పంటే మీరందరూ ఏం చేశారు? సాగరం అంత కరుణుండే వాళ్ళు అని ఆ పదానికి అర్థం చెప్పినారు. ఆ అర్థం తెలియకుండానే అడిగారు. తెలియకుండా కాదు అడిగింది, దాంట్లో చమత్కృతి ఏముంది అని ఎంత అద్భుతంగా చెప్పారు. నీ దగ్గరుండే సొమ్ము కూడా సముద్రం నీళ్ళ లాంటిదేరా దరిద్రుడా, అది ఇచ్చేసి దాన్ని దానం చేసి నువ్వు గొప్పవాడివిగా అని చెప్పి అవతల వాడిని చెప్తూ వాడికి ఒక సందేశాన్ని కూడా ఇస్తూ, సమాజానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తూ చేయాలనేటువంటి విషయాల్ని, అప్రస్తుత ప్రసంగాన్ని సమాజం యొక్క స్థితిగతులకు అనువర్తింపజేసుకోవాలనేటువంటి విషయాల్ని అవన్నీ మనకు చక్కగా తెలియజేసినటువంటి శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంవత్సరానికి 2-3 శతావధానాలు నిర్వహించేటువంటి సంస్థ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమిత్ర కళాసమితి, శ్రీ సుమిత్ర కళాసమితి శ్రీకాకుళం. అది సూర్యనారాయణ స్వామి ఆలయం. ఆ ఆలయంలో ఉన్నటువంటి
ప్రధాన అర్చకులు వారి యొక్క ఆధ్యక్షంలో నడుస్తుంది. వారికి వెన్నుదన్నుగా ఉండేటువంటి వారు గాయత్రి విద్యా సంస్థల ఇప్పిలి శంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వారికి వెన్నుదన్నుగా ఉంటూ ఆ గ్రూప్లో మన బంకుపల్లి రమేష్ శర్మ గారు, గాయత్రి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ అయినటువంటి పులఖండం శ్రీనివాసరావు గారు, వాళ్ళందరూ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఎన్నో అవధానాలని, శతావధానాలని అవలీలుగా నడిపించి ఎన్నో కార్యక్రమాలు, వాళ్ళు హరికథా సప్తాహాలు పెడతారు, త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేస్తారు, సంగీత సప్తాహాలు పెడతారు. ఇట్లా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, సంగీత కార్యక్రమాలతో శ్రీకాకుళాన్ని చైతన్యపరిచినటువంటి గొప్పవారు శ్రీ సుమిత్ర కళా సమితి వారు. దాంట్లో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి పులకండం శ్రీనివాసరావు గారు దురదృష్టవశాత్తు నిన్న వారు పరంపదించారు. వారి ఆత్మకు శాంతి కలగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఇప్పుడు ఒక సంతాప తీర్మానం చేస్తాం. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మౌన ప్రార్థన చేసిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్క నిమిషం కూర్చోండి సార్. పులఖండం శ్రీనివాసరావు గారి పేరు తలుచుకుంటే హృదయం ద్రవించిపోతుంది. వారు అక్కడ జరిగేటువంటి ప్రతి శతావధాన సభకు వ్యాఖ్యాత ఆయన్నే. ఆయన గళం విప్పితే అమృత తుల్యంగా ఉండేది ఆయన మాట. నేను చాలాసార్లు ఆయన సభలో అయిన తర్వాత, అయ్యా మీరు మీ వ్యాఖ్యానం వింటూ ఉంటే విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది, మీరు భాగ్యనగరానికి మిమ్మల్ని ఒకసారి రప్పించి మీ చేత వ్యాఖ్యానం చేయించాలని నా కోరిక ఉందంటే ఆయన మురిసిపోయినాడు. నన్ను కేవీఎన్ ఆచార్య గారిని వెంట పెట్టుకొని వారి గాయత్రి విద్యాలయాలన్నీ చూపించారు. చాలా ఉత్సాహవంతుడు, మంచి మనసు కలిగిన వారు. తర్వాత అందరితో కలిసి మైత్రిని నేర్పేటువంటి వారు శ్రీ పులఖండం శ్రీనివాసరావు గారు హఠాత్తుగా మరణించారని వార్త నిన్న తెలిసినప్పటి నుంచి నిజంగా నాకు కూడా మనసులో లేదు. అటువంటి వ్యక్తికి ఈ సభ పక్షాన సంతాపాన్ని ప్రకటించడం ఇది సముచితం. అవధాన సభ వారికి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఇక కాలం ఏది ఆగదు కదా, ప్రతిదీ జరుగుతూనే ఉండాలి. మనం అనుకున్నవన్నీ ప్రణాళిక జరుగుతుండాలి. అప్రస్తుతాన్ని విప్రస్తుతంగా ఎంత బాగా అప్రస్తుతం చేయొచ్చో తెలిపినటువంటి మాన్య మహోదయులు మా తెనాలి రామకృష్ణుడు శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు, వారికి అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన చిన్న సత్కారాన్ని అందిస్తున్నాం. శతావధాని ఉప్పలధాడియం భరత్ శర్మ వేదికపైకి రావాలి. 2 శతావధానులు సంయుక్తంగా వారికి ఈ చిన్న సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. రండి 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 మాస్టర్ రండి. సూర్యనారాయణమూర్తి గారు ధర్మపక్షపాతి, ఆయన ధర్మ నిబద్ధమైనటువంటి వ్యక్తి, జాతీయ సాహిత్య పరిషత్తుకు ఊపిరి పోస్తున్నటువంటి వ్యక్తి. అన్నిటికంటే మించి ఆయన గొప్ప మానవతావాది. వారు చక్కగా విద్యాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఇది అప్రస్తుతాన్ని గురించి మాట్లాడిన మాట. అదే రామాయణం గురించి మాట్లాడమంటే రామాయణం గురించి మాట్లాడతారు, భాగవతం గురించి మాట్లాడమంటే భాగవతం గురించి మాట్లాడతారు. వారు సమగ్రంగా విశ్లేషణ చేసి అన్ని అంశాలు చెప్పగలిగినటువంటి వ్యక్తి. మా మిత్రులు, ఆత్మీయులు కనుక వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ మా భువన విజయం అది. భువన విజయంలో
అటువైపు అనంతపురం వైపు వెళ్తే మంత్రి అయిపోతారు ఆయన. ఆయన ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అన్నట్టుగా తెలంగాణలో రాజుగారు, ఆంధ్రాలోకి వస్తే మంత్రి గారు. అక్కడ రంగారెడ్డి గారు, బేతంచెర్ల ఆయన రంగారెడ్డి గారు ఉన్నారు, పత్తికొండ రంగారెడ్డి గారు, పాయసం పులి రంగారెడ్డి ఆయన పేరు. ఆయన అక్కడ రాయలు వేస్తారు. అక్కడ ఇక్కడ కూడా నేను తెనాలి రామకృష్ణుడు వేస్తూ ఉంటాను. తిరుపతిలో వెళ్ళేటప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వ్యాఖ్యానం చెప్పేటప్పుడు ఆ ఆనంద సమయంలో కవిత్వము అనేటువంటిది అయితే పరమాత్ముడికి అంకితం కావాలి, లేకపోతే పుణ్యభూమి ధర్మభూమికి అంకితం కావాలి. ఈ రెండే. నేనేమనుకుంటా అంటే సన్మాన పద్యాలు, సమర్థ పద్యాలు రాయకండి, అవి రాసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మన నోటి వెంట అమ్మవారు ప్రవహింపచేసినటువంటి వాగ్ఝరి ఖచ్చితంగా అయితే ఇహంలో ఈ ధర్మభూమికైనా చెందాలి, లేదా పరంలో పరమాత్ముడికైనా చెందాలి. ఈ రెండు లక్ష్యాలతోటే మనం పద్యం రాద్దాం. నేను నిర్వహిస్తున్నటువంటి జాతీయ సాహిత్య పరిషత్తు బాధ్యతల్లో కవి సమ్మేళనాలు పెడితే దేశభక్తితో ఉన్నటువంటివే రావాలి. బంగ్లాదేశ్లో జరిగినటువంటి హింసకు ప్రతిఘటనగా వచ్చినటువంటి కవిత్వంతో ఒక పుస్తకం వేశాం, మీకు ఇప్పుడు ఇస్తారు మన వాళ్ళు, తెచ్చిచ్చాను ఇక్కడ. ఇప్పుడు నిన్న మొన్నటి నుంచి కాశ్మీర్లో జరుగుతున్నటువంటి హింసాకాండకు సంబంధించిన పుస్తకం రాబోతోంది, ప్రకటన ఇచ్చాను. ఆ శీర్షిక ఏంటంటే జెండాపై కపిరాజు. శీర్షికే తెలియజేస్తుంది ఇందులో కవిత్వం ఎట్లా ఉండాలో. అర్థమైందా? కాశ్మీరము కుంకుమ పువ్వు అని రాయొద్దు దయచేసి. మంచి దేశభక్తి రణోత్సాహంతో ఉన్నటువంటి కవిత్వాలను ఆహ్వానిస్తున్నాం, దయచేసి పంపించండి. అవి మనం అన్నీ సేకరించి జెండాపై కపిరాజు అనే శీర్షికతోటి ఎన్ని ఉన్నా పర్వాలేదు, మీ ఇష్టం, శతకం రాస్తామన్నా పర్వాలేదు. అర్థమైందా? పద్యాలు 5 రాస్తే సంతోషం, 5కి పరిమితం అయితే పద్యాలు రాయండి. అందరూ కవితలు పంపిస్తున్నారు, ప్రక్రియను మనం ఏమి విభేదించాం, మనకి భావం కావాలి. ఈ వేదికలో మాత్రం పద్యం గురించే పక్షపాతం ఉండాలి మనకి, అందుకోసం ఇంత దూరం పరిగెట్టుకొచ్చాం. ఇక్కడ యతి ప్రాస గణము ఇవన్నీ ఉండాల్సిందే, ఎక్కడ కాంప్రమైజ్ కావలసిన పని లేదు. అది ఎంత పెద్దవాడి కవిత్వం అయినా సరే ఈ నియమాలకు ఉడంబడి ఉండాలి. మరీ దుష్ట సమాసాలు ఉపయోగించకండి. కొంతమంది ఉపయోగించేసి చల్తా హై అంటారు, బాహర్ చల్తా హై ఇదర్ నై.